సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వామ్ వెల్కమ్ టు యూ ఆల్. సో ఇది మన సిక్స్త్ బ్యాచ్ ఇది. అండ్ బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు స్టాట్యూటరీ వార్నింగ్ అంటే ప్రతిసారి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ బ్యాచ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా ప్రాఫిట్స్ చూసి మీరు కూడా ఇలాగా ట్రేడ్ తీసుకొని మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి చెప్పడానికి ఎట్టి పరిస్థితిలో కాదు. జస్ట్ ఇది నేను అనాలిసిస్ ఎలా చేస్తున్నాను మీకు తెలియడానికి, అండ్ దెన్ రిస్క్ రివార్డ్ ఎలా ఫాలో అవుతున్నాను, ఎమోషన్స్ ఎలా ఫాలో అవుతున్నాను, ఇవన్నీ తెలియడానికి అంతే. ఓకే. సో ఇవి మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ నాకు ఎటువంటి సంబంధం లేదు దీంతో పాటు. అండ్ యా, మనకి ఆల్రెడీ 5 బ్యాచెస్ అయ్యాయి. 5 బ్యాచెస్ లో కూడా మనకి ఫోర్త్ బ్యాచ్ బ్రేక్ ఈవెన్ బ్యాచ్. అంటే ఫోర్త్ బ్యాచ్ ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. రిమైనింగ్ 4 బ్యాచెస్ కూడా మనం గ్రీన్ తోనే క్లోజ్ చేసాము. అలాగని చెప్పి సిక్స్త్ బ్యాచ్ కూడా గ్రీన్ లోనే ఉంటది కదా అని చెప్పి అందరూ కూడా ఎక్కువ క్యాపిటల్ తో ట్రేడ్ చేయడం లాంటివి ఏం చేయకండి. ఓకే. సో చాలా మంది చూసింది ఏంటంటే, యా, ఆల్మోస్ట్ మన బ్యాచెస్ గ్రీన్ గానే క్లోజ్ అవుతున్నాయి కదా అని క్వాంటిటీ ఎక్కువ పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. పొజిషన్ సైజింగ్ చాలా ఇంపార్టెంట్. పొజిషన్ సైజింగ్ ఎలా ఉండాలంటే మీ క్యాపిటల్ ఎలా ఉందో దాన్ని బట్టి మీ పొజిషన్ సైజింగ్ ఉండాలి. సో ఒకసారి మీ క్యాపిటల్స్ అనేవి నాకు చెప్పండి. ఎవరెవరు ఎంత క్యాపిటల్స్ చెప్పండి. ఓకే, ఫైన్. 55, ఎస్. 3 lakhs. ఓకే, 3 lakhs వరకు చేయగలరు అంటున్నారా? ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. అయితే మీరు మాక్సిమం ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్. తక్కువ క్యాపిటల్తో చేద్దామని చెప్పి ఏం చూడకండి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ పెట్టుకున్నా సరే మనం ఎక్కువ మొత్తం క్యాపిటల్ ఏం రిస్క్ చేయం కదా. నార్మల్గా మన క్యాపిటల్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చూసుకుంటాము. అండ్ యా, రిస్క్ ఇప్పుడు ఫర్ సపోజ్ అందరికీ కూడా మాక్సిమం 2.5 lakhs కన్నా పైనే ఉంది. సో పర్వాలేదు. అండ్ మీరు ఏం చేయాలంటే మీరు రిస్క్ మాక్సిమం 2500 పెట్టుకోండి అంతే. ఓకే. నేను చెప్తుంది 2.5 lakhs అలా ఉన్న వాళ్ళకి. సో దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి రెండు మెథడ్స్ చెప్తాను. ఆప్షన్ స్ప్రెడ్స్ చెప్తాను, అండ్ దెన్ తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి అంటే మినిమం 1 lot తో ఎలా చేయాలన్నది కూడా చెప్తాను. సో ఇప్పుడు మార్కెట్ జనరల్గా మనం ఇక్కడ బై చేసాం అనుకోండి. ఇక్కడ నుంచి నిన్న నిన్న ఇన్ ది సెన్స్ ఫ్రైడే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి. ఇంతవరకు పైకి వెళ్ళింది కదా, సో ఆప్షన్ బయర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేయకపోతే ఆప్షన్ బయర్ కి మళ్ళీ ఈ లెవెల్ కి రాబోతుకి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే వీడు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా గామా బ్లాస్ట్ వల్ల ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది. ఇక్కడ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ డీలో కింద పెట్టుకున్నా సరే ఇక్కడికి రాబోతుకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఆప్షన్ సెల్లర్ కి ఒక్కడికే మార్కెట్ ఎలా ఉన్నా సరే సంబంధం ఉండదు. పైకి వెళ్ళినా ఐ మీన్ సైడ్ వేస్ గా ఉన్న ఆప్షన్ సెల్లర్స్ కి అయితే ప్రాఫిట్ గానే ఉంటది. ఎందుకు ఆప్షన్ సెల్లర్ ప్రాఫిట్ ఉంటది అంటే వీడు ఏదైతే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాడో అక్కడి నుంచి మార్కెట్ పైన మూవ్ అయినా లేదంటే సైడ్ వేస్ మూవ్ అయినా ప్రాఫిట్ ఉంటది. సో 2 ways గా ఆప్షన్ సెల్లర్స్ కి ఇన్కమ్ వస్తుంది. అండ్ ఆప్షన్ బయర్కి ఏంటంటే టార్గెట్ అచీవ్ అవ్వాలి, అప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాడు అనుకోండి, టార్గెట్ ఇక్కడ తీసుకోవాలి. లేదంటే 1:2 పెట్టుకుంటాడు, 1:3 పెట్టుకుంటాడు. డిపెండ్స్ అపాన్ ద పర్సన్. ఓకే. సో ఇక్కడ ఎమోషన్స్ ఎక్కువ ప్లే అవుతుంటాయి. ఆప్షన్ బయింగ్ లో ఏమవుతుందంటే ఎమోషన్స్ ఎక్కువ ప్లే అవుతాయి. ఎందుకు ఎమోషన్స్ ఎక్కువ ప్లే అవుతాయి అంటే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నారు, టేక్ ప్రాఫిట్ డే హై దగ్గర లేదంటే ఇక్కడ నిన్నటి థర్స్డే హై దగ్గర తీసుకున్నారు అనుకుందాం. ఎప్పుడైతే అక్కడ తీసుకున్నారో నెక్స్ట్ మీరు మార్కెట్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఏం చూస్తారు? మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది, అయ్యో ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వద్దును, అనవసరంగా మిస్ అయిపోయినా అని చెప్పి ఆ ఎమోషన్ మీలో ఉండిపోతుంది. సో దీన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ డేకి, కమింగ్ డేస్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మొన్న 1:2 అయిపోయిన తర్వాత కూడా మనకి మార్కెట్ పైకి మూవ్ అయింది కదా, ఈ రోజు కూడా ఉందాము, మార్కెట్ ఎక్కువ పైకి మూవ్ అవుతుంది అని చెప్పి 1:2 అయిపోయిన తర్వాత కూడా మీరు వెయిట్ చేస్తుంటారు. నథింగ్. ఈ రోజు ఏమవుతుందంటే మార్కెట్ మీకు ఆపోజిట్ గా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనమాట. అంటే మీరు టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అక్కడ ఏం చేశారు? గ్రీడీనెస్ చూపించారు అనమాట. సో ఆప్షన్ బయింగ్ లో ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇదనే కాదు, ప్రతి ఎమోషన్ ఫియర్ అవనివ్వండి లేదంటే హోప్ అవనివ్వండి ఎక్కువ ఆప్షన్ బయింగ్ లో చూపించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఇది డిస్కస్ చేసుకుందాం. అండ్ యాజ్ యూజువల్ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ప్రీవియస్ సెషన్ హై. ఎప్పుడు కూడా ప్రీవియస్ సెషన్ హైలో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మార్క్ చేసుకోండి ప్రీవియస్ సెషన్ హైలో. సో అది మార్క్ చేసుకున్న తర్వాత మనకి ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంటా లో ఇంపార్టెంటా చూసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి లో ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న లో దగ్గర నుంచి మార్కెట్ అగ్రెసివ్గా పైకి మూవ్ అయింది కదా.
సో దీన్ని డిమాండ్ జోన్ అంటారు అనమాట. సో మీకు ఫస్ట్ పాయింట్ అందరినీ కూడా బుక్స్ పెట్టుకోమని చెప్పాను కదా, బుక్స్ పెట్టుకున్నారా? ఈ పాయింట్ రాసుకోండి. మనం ఎప్పుడు కూడా మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో అనేవి మార్క్ చేసుకోవాలి ఫర్ షూర్. ఆ లో హైలో సెకండ్ పాయింట్ రాసుకోండి. ఆ లో హైలో ఏది ఇంపార్టెంటో మనం చూస్ చేసుకోవాలి. లైక్ ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంటా, లో ఇంపార్టెంటా చూసుకోవాలి. అది సెకండ్ పాయింట్, నోట్ చేసుకోండి. అండ్ యా, అందరికీ సిపిఆర్ గురించి తెలుసు కదా. సిపిఆర్ గురించి తెలియకుండా, ఐ మీన్ ఇప్పుడు ఎవరైనా సెషన్ జాయిన్ అయి ఉంటే ఒకసారి నాకు చెప్పండి. సిపిఆర్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నా చెప్తాను. సో మైక్స్ అన్ని మీ ఆన్లోనే ఉన్నాయి. మీరు మైక్స్ ఆన్ చేసుకొని మీరు చెప్పొచ్చు సిపిఆర్ అనేది ఎలా చేయాలన్నది. ఐ మీన్ సిపిఆర్ మీకు తెలుసో తెలీదో చెప్పండి. అందరికీ సిపిఆర్ తెలుసా తెలీదా? సో ఐ వాంట్ క్విక్ రిప్లైస్. ఓకే, మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్గా మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నేనైతే ఏం చేయలేను. నేను స్కిప్ చేసేస్తుంటాను పాయింట్స్ అనేవి. సిపిఆర్ గురించి తెలుసా తెలీదా చాట్ బాక్స్లో ఎస్ ఆర్ నో చెప్పండి, లేదంటే మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. ఓకే, ఒకరు చెప్పారు అంతే. రిమైనింగ్ ఐ వాంట్ ఆల్ పీపుల్ టు ఆన్సర్. ఓకే, ఇంకా ఫైన్. ఒకరు నో అన్నా సరే చెప్దామని చెప్పి అనుకున్నాను, ఒకరికి తెలియదంట. సో సిపిఆర్ ఎలా ప్లాట్ చేసుకోవాలంటే, నేను మీకు మార్కెట్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి వాట్సాప్లో నాకు హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. లింక్ పంపించిన తర్వాత మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తుంది అనమాట. సో డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి అక్కడ యాడ్ టు ఫేవరెట్స్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో యాడ్ టు ఫేవరెట్స్ దగ్గర మీరు క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు ఇండికేటర్ని డైరెక్ట్గా మళ్ళీ ట్రేడింగ్ వ్యూలోకి వచ్చిన తర్వాత మీరు ప్లాట్ చేసుకోవచ్చు. అండ్ నా యూట్యూబ్ వీడియో కూడా ఉంటుంది, నేను పంపిస్తాను ఒకసారి. అక్కడ మీరు మార్కెట్ యాడ్ టు ఫేవరెట్స్ కొట్టిన తర్వాత, సో జస్ట్ చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ చేస్తే ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే యాడ్ టు ఫేవరెట్స్ అని ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు వాట్సాప్లోనే యాడ్ టు ఫేవరెట్స్ అని ఉంటుంది. యాడ్ టు ఫేవరెట్స్ కొట్టిన తర్వాత అప్పుడు ట్రేడింగ్ ఓపెన్ చేసి ఫేవరెట్స్ ఆల్రెడీ మీరు ఫేవరెట్స్ యాడ్ చేస్తారు కాబట్టి సేమ్ మెయిల్ మీకు వాట్సాప్లో మీకు లింక్ పంపినప్పుడు ఏ మెయిల్ ఉందో ట్రేడింగ్ కూడా అదే మెయిల్తో లింక్ అవ్వండి. సో ఫేవరెట్స్లోకి వెళ్ళిన తర్వాత మున్నా సిపిఆర్ పై మున్నా అని చెప్పి ఉంటుంది. సో ఇది ఏంటంటే, నార్మల్గా ట్రేడింగ్ వ్యూ మనకి ఓన్లీ టూ ఇండికేటర్స్ ఇస్తుంది. సో ఇది నేను ఓన్లీ అన్ని ఇండికేటర్స్ కలిపి కంబైన్ చేసుకొని కోడింగ్ చేసుకున్నది అనమాట. మనకి ఇండికేటర్లోనే ఒక ఇండికేటర్లోనే అన్నీ ఉంటాయి. ఓకే, సో లైక్ లేదంటే మీకు కావాలనుకుంటే సిపిఆర్ బై కేజీఎస్ అని ఉంటుంది, అది వాడుకున్నా పర్వాలేదు. సో ఇందులో మనకి అన్నీ ఉంటాయి. లైక్ రేపటి సిపిఆర్ ఉంటుంది, ఈరోజు సిపిఆర్ ఉంటుంది, పివోట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ దెన్ క్యామ్రిల్లాస్ కూడా వాడుకోవచ్చు, ఈఎంఎస్ వాడుకోవచ్చు, ఎస్ఎంఎస్ వాడుకోవచ్చు, ఫిబ్నాచి ప్యూర్స్ వరకు చాలా వాడుకోవచ్చు. సో అందుకు మున్న సిపిఆర్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. లేదంటే మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి సిపిఆర్ అని కొట్టండి. అన్ని సిపిఆర్ లెవెల్స్ అన్ని ఒకటి ఉంటాయి, ఎందుకంటే సిపిఆర్ ఇస్ క్యాలిక్యులేటెడ్ త్రూ ఫార్ములా కాబట్టి. సిపిఆర్ అని ఏది కొట్టినా సరే వస్తుంది. లైక్ సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్, సిపిఆర్ బై డే ట్రేడింగ్ తెలుగు, సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ కింగ్ రీసెర్చ్. సో ఇవన్నీ కూడా సిపిఆర్సే. సో పెట్టుకుంటే మీకు చార్ట్ మీదకి సిపిఆర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా. సిపిఆర్ అంటే ఏంటంటే, ఈ మూడు లైన్స్, ఈ త్రీ లైన్స్ ని సిపిఆర్ అంటారు. సెంటర్ లైన్ సెంట్రల్ పివట్ అంటారు. దీన్ని టాప్ సిపిఆర్, కిందదేమో బాటమ్ సిపిఆర్. ఓకే, దానిపైన R1, R2, R3, R4 వస్తుంటాయి. సో ఇది నాది క్లిక్ చేసుకుంటే మీకు లేబుల్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సిపిఆర్ సెట్టింగ్స్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా నేను మీకు మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తాను, నేను పర్వాలేదు. లేదంటే సెషన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇది సిపిఆర్. సిపిఆర్ రోజు రోజుకి డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది అనమాట. లైక్ ఈరోజు వైడ్ సిపిఆర్ ఇది, దాని ముందు రోజు ఇది యావరేజ్ సిపిఆర్. అంటే త్రీ లైన్స్ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని వైట్ సిపిఆర్ అంటారు. త్రీ లైన్స్ గ్యాప్ కొంచెం దగ్గరగా ఉంది అనుకోండి, ఈ బ్లూ లైన్స్ ని సిపిఆర్ అంటారు కదా. త్రీ లైన్స్ దగ్గరగా కొంచెం ఉన్నది అనుకోండి యావరేజ్ సిపిఆర్. త్రీ లైన్స్ టూ టైట్ గా ఉంది అనుకోండి, అంటే అసలు సింగిల్ లైన్ గా ఉంటాయి, త్రీ లైన్స్ కూడా చాలా దగ్గరగా కంప్రెస్ అయిపోతాయి, దాన్ని మనం నారో సిపిఆర్ అంటాం. ఓకే, సో మనకి త్రీ కైండ్స్ ఆఫ్ సిపిఆర్ ఉంటాయి. ఏంటది? నారో సిపిఆర్, యావరేజ్ సిపిఆర్, వైడ్ సిపిఆర్. సో డే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటే మీకు అందులో ఈజీగా క్లియర్గా ఎక్కువ చెప్పాము దాని గురించి. అండ్ స్ట్రాటజీస్ కూడా రిలేటెడ్, వైట్ సిపిఆర్ ఏ స్ట్రాటజీస్ వాడాలి, నారో సిపిఆర్ అప్పుడు ఏం వాడాలి, అండ్ యావరేజ్ సిపిఆర్ అప్పుడు ఏం వాడాలి, మొత్తం కూడా క్లియర్గా అందులో ఉంటుంది. సో డే ట్రేడింగ్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే డే ట్రేడింగ్ జాయిన్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను, అదైతే వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ మీకు సిపిఆర్ ప్లాట్ చేసుకున్న తర్వాత ఏం చెప్పాను, ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకోవాలి, ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకోవాలి.
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇందాక నిఫ్టీ మార్క్ చేసుకున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకోండి అండ్ ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకోండి. దీని తర్వాత మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంటా లో ఇంపార్టెంటా చూసుకోండి. సో మనకి లో ఇంపార్టెంట్. హై ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే అక్కడి నుంచి బిగ్ క్రాష్ ఏం రాలేదు హై దగ్గర నుంచి. లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే లో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అయింది, అంటే సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ చేసింది, కానీ హై దగ్గర నుంచి ఎటువంటి సప్లై జోన్ లైక్ రెసిస్టెన్స్ అయితే ఏం లేదు. అందుకు మనం హై అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, జస్ట్ ఇట్ ఈస్ ద హై అంతే. ఓకే. అండ్ నిఫ్టీ కూడా హై కూడా జస్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో అందుకు డాటెడ్ లైన్స్ ఇస్తున్నాను. సో వైట్ సిపిఆర్ అప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం అంటే ఇలాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు అందరినీ కూడా ట్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మార్కెట్ ఈజీ. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఫస్ట్ క్యాండిల్. ఈ రోజు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళని ఈజీగా ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉంటాయి ఇన్ ది సెన్స్ ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అవుతాయి, నాట్ ఆల్ ది టైం. గుర్తుపెట్టుకుని ప్రతిదీ కూడా ప్రాబబిలిటీ అంతే, సర్టెంటీ ఏం కాదు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సర్టెంటీ అంటే మ్యాథ్స్ లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 లేదంటే 2 + 2 = 4. అది మీరు వచ్చినా, మీ పిల్లలు వచ్చినా, వాళ్ళు మీ మనవలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే, ఈ భూమి ఉన్నంత వరకు 2 + 2 = 4 అంతే, సర్టెంటీ అది. ఒకవేళ 2 + 2 = 3 అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి, వాడికి మ్యాథ్స్ రాదని చెప్పి అంటారు. సో ఇది సర్టెంటీ అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్ లో మనకి ఏది కూడా సర్టెన్ గా ఒక స్ట్రాటజీ ఉంది అనుకున్న స్ట్రాటజీ చేస్తున్నాను, వర్కౌట్ అవుతుందా అంటే అవుతుందా అవదా అంటే చెప్పలేం మనం. అది లైక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఒక 3 days అయితే వర్షాలు పడతాయని చెప్పి ఫోన్లో మెసేజెస్ అండ్ దెన్ వెదర్ అనాలిసిస్ ట్విట్టర్లో గట్టా ఎక్కువ హడావిడి చేస్తారు. బట్ ఈ 3 days అయితే వర్షం ఏమీ పడలేదు. దీన్ని ఏమంటారంటే ప్రాబిలిటీ. అంటే వర్షం పడదని కాదు, పడే ఛాన్సెస్ ఉన్నాయని అంతే. ఓకే, మన ట్రేడింగ్ ఎప్పుడు కూడా ప్రాబిలిటీగా చూసుకోవాలి. అయితే వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేదంటే లేదు అంతే. బట్ స్టిల్ మనం ఎలాగా మరి రిమైనింగ్ పీపుల్ ప్రాఫిట్స్ ఎలా ఉంటున్నారంటే దట్స్ ద పవర్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. సో ఎవరన్నా లాస్ట్ బ్యాచ్, ఐ మీన్ థర్డ్ బ్యాచ్ లో ఉంటే తెలుస్తుంది మీకు. వరుసగా మనకి స్ట్రాటజీస్ ఫెయిల్ అవ్వను కదా, ఫెయిల్ అవుతూ ఉంటాయి స్ట్రాటజీస్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్. స్ట్రాటజీస్ ఫెయిల్ అవనంత మాత్రాన, ఐ మీన్ ప్రతిరోజు వర్కౌట్ అయిపోతుందని కాదు, ప్రతిరోజు ఫెయిల్ అయిపోతుందని కాదు. మీకు థర్డ్ బ్యాచ్ చూసుకుంటే వరుసగా ఆల్మోస్ట్ 10 days ప్రతిరోజు కూడా 5,000 లాస్ వచ్చింది, ఆల్మోస్ట్ 50,000 డ్రా డౌన్ వచ్చింది. కానీ నెక్స్ట్ 10 days ఇమీడియట్ గా రికవర్ అయ్యాం, బౌన్స్ అయ్యాం. ఎందుకు? సేమ్ స్ట్రాటజీస్ యూస్ చేసాం. స్ట్రాటజీస్ ఈ 10 days ఫెయిల్ అయిపోయింది కదా అని చెప్పి స్ట్రాటజీస్ మార్చడాలు గట్రా ఏం చేయలేదు. కానీ సేమ్ స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ బౌన్స్ అయ్యాం. ఎందుకంటే ట్రేడింగ్ లో సంథింగ్ కాల్ యాజ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కరెక్ట్ పొజిషన్ సైజింగ్ అండ్ పిరామిడింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటేనే మీ ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వగలరు. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మీరు విన్ అవుతున్నప్పుడు కొంచెమే విన్, ఐ మీన్ లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి, విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి. ఫర్ సపోజ్ మనం అందరికీ కూడా 2.5 lakhs కన్నా ఎక్కువ క్యాపిటల్ ఉందంటున్నారు కాబట్టి రిస్క్ 2,500 పెట్టుకుందాము. రివార్డ్ ఏమో మినిమం 5,000 వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 1:2 అంటే అది. ఓకే. లేదు కొన్ని సినారియోస్ లో మార్కెట్ ఏమైనా రివర్సల్ చూపిస్తే మినిమం 1:2 కన్నా 1:1 కన్నా ఎక్కువే, ఆ, ఎక్కువతోనే క్లోజ్ చేద్దాం. 1:1 కానీ 1:1.5 కానీ, మినిమం 1:1 కన్నా తక్కువ లైక్ 500 ప్రాఫిట్ చూడగానే క్లోజ్ చేసేయడము, 1,000 రూపీస్ ప్రాఫిట్ చూడగానే క్లోజ్ చేయడం, ఇలాంటివి ఏం చేయకండి. ఓకే, విన్ అవుతున్నప్పుడు మనం విన్నర్స్ ఇప్పుడు కూడా ఎక్కువ విన్ అవ్వాలి. లూజ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా మనకి స్టాప్ లాస్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్ గా క్లోజ్ చేసేయాలి. ఓకే. సో ఇదైతే టెక్నిక్. ఈ టెక్నిక్ ఫాలో అయితే ఆల్మోస్ట్ మనకి ఈ బ్యాచ్ ఒక 22 days అనుకోండి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, 24 days ఉన్నాయి అనుకుంటా. 22 days అనుకోండి, ఫస్ట్ సపోజ్ 22 days అనుకోండి. అందులో మనం 11 days వర్కౌట్ అయినా 11 days 50-50 ఛాన్సెస్ చూసుకుందాం. ఇందులో ఏంటంటే మాక్సిమం డైలీ ఒక ట్రేడే తీసుకుందాం. ఒక ట్రేడ్ అంటే మీకు వేరే స్ట్రాటజీస్ ఉన్నాయి, వేరే ట్రేడ్స్ మీకు తెలుసు అనుకునే వాళ్ళు ఏంటంటే రెండు తీసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే ఒకటే ట్రేడ్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ 24 days లో ఒక 12 days సక్సెస్ అయ్యి 12 days ఫెయిల్ అయ్యాం అనుకుందాం. 12 days స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యి 12 days ఫెయిల్ అయింది అనుకుందాం. సో 12 days కి మనకి ఒక 5,000 వచ్చింది అనుకోండి, ఎంత 60,000 వస్తుంది. ఈ 12 days కి 2,500 లూజ్ అయ్యాం, పర్ డే 30,000. ఓవరాల్ మనం 30,000 గ్రీన్ తో అయితే క్లోజ్ చేస్తాం ఈ సెషన్ అనేది. ఓకే, అర్థమైందా? మనం 1:2 ఫాలో అయినప్పుడు, సో మనం హాఫ్ ఆఫ్ ద డేస్ ఫెయిల్ అయినా మనకి ట్రేడింగ్, అదే చెప్తున్నా, ట్రేడింగ్ ఇస్ అ ప్రాబిలిటీ గేమ్. ఎవరి దగ్గర కూడా హై ప్రాబిలిటీ స్ట్రాటజీ ఉంటుంది, అంతేగాని 100% వర్కింగ్ స్ట్రాటజీ అనేది ఎవరి దగ్గర ఉండదు. సో ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్స్ లో నాకు నా స్ట్రాటజీస్ అన్ని పనిచేస్తాయి,
నేను ప్రతిరోజు గ్రీన్లో ఉంటానని ఎవరైనా చెప్పినా సరే అది నమ్మకండి. వాళ్ళని పిఎన్ఎల్లో లాస్ట్ 1 ఇయర్ చూపించమని చెప్పండి. లేదంటే ఎందుకంటే ట్రేడింగ్ చెప్పాను కదా, ట్రేడింగ్ సర్టెనిటీ అయితే ఈవెన్ అంబానీ అదర్ బిజినెసెస్ ఏం చేసుకోడు కదా, ఓన్లీ ట్రేడింగ్లోనే పెద్ద మంచి అనలిస్ట్ ని కొనుక్కొని అతనే అన్ని మొత్తం అమౌంట్ అంతా కూడా ఓన్లీ స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేసేస్తారు కదా, ఇంకో బిజినెస్ ఎందుకు పెట్టుకుంటాడు? సో ట్రేడింగ్ అనేది ప్రాబిలిటీ వన్స్ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇంకా మార్కెట్ కి వదిలేవాలి. అయితే అది ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా మనకి సంబంధం లేదు, కానీ ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. రూల్స్ అండ్ ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ట్రేడింగ్ లో. ట్రేడింగ్ ఎమోషన్స్ చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు ఎమోషన్స్ ని, ఎందుకంటే గ్యాంబ్లింగ్ సెట్ ఆఫ్ సినారియోలో చూస్తుంటారు. ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బయట ఏమన్నా కార్డ్స్ గేమ్ కానివ్వండి, లేదంటే ఉంటాయి కదా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, సో గ్యాంబ్లింగ్ గేమ్స్ లైక్ గోవాలో కెసినో కానీ. సో అక్కడ ఏం చేస్తారు మీరు, ఒక స్టార్టింగ్ ఒక 50 రూపీస్ పెట్టారు అనుకుందాం. 50 రూపీస్ పోయి అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ 100 పెట్టి కవర్ చేయాలని చెప్పి చూస్తారు. 100 వచ్చేస్తే పర్వాలేదు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. లేదంటే మళ్ళీ 200 పెడతారు, ఇస్తారు డబల్ చేస్తారు. 200కి 400 పెడతారు, పోతే మళ్ళీ 800, 1600 అలా పెంచుకుంటూ పోతారు. దానివల్ల అట్ సెకండ్ డే వస్తే వస్తుంది, లేదనుకోండి మొత్తం ఆ రోజే మొత్తం వైప్అవుట్ అయిపోతుంది. సో ట్రేడింగ్ అలా చూడకండి. ట్రేడింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్. సో ఒక ట్రేడ్ ఫెయిల్ అయింది కదా అని ఇమీడియట్ గా మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకోవడము, మళ్ళీ సెకండ్ ట్రేడ్ కూడా ఫెయిల్ అయింది కదా అని థర్డ్ ట్రేడ్ తీసుకోవడము, థర్డ్ ట్రేడ్ ఫెయిల్ అయింది ఫోర్త్ ట్రేడ్, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ అది ఒక రీజన్. నెక్స్ట్ ట్రేడింగ్ లో ఫెయిల్యూర్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, ఇక్కడ ఫస్ట్ క్యాన్ రెడ్ బార్ వచ్చింది కదా, సో ఇక్కడ రెడ్ బార్ వచ్చింది కదా అని ఎవరన్నా షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకుందాం. ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్తారు, స్టాప్ లాస్ డే హై పైన అనుకుంటారు. సో స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ రెడ్ క్యాన్ చూసి ఇక్కడ నుంచి మార్కెట్కి ఎందుకు వస్తుంది అని చెప్పి యావరేజింగ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తారు. మొత్తం ఆ మార్కెట్ పైకి వెళ్ళగా మొత్తం క్యాపిటల్ అంతా కూడా వైప్ అవుట్ అయిపోతుంది. సో ఒకే రోజు వైప్ అవుట్ చేసుకోవడానికి కాదు మీ క్యాపిటల్, ఓకే? సో మీరు ఎంత అయితే పెట్టుకుంటున్నారో దానికి మినిమం సర్వైవ్ అవ్వాలి. ప్రాఫిట్ ఇస్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ నుంచి బయటికి, లాస్ ఎక్కువ చేయకూడదు, అప్పుడే మార్కెట్లో ఉంటాము. అండ్ ట్రేడింగ్ 3 ఎమోషన్స్ అయితే చాలా ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఆ 3 మేజర్ ఎమోషన్స్ మిమ్మల్ని బ్రేక్ చేసేది ఏంటంటే ఫియర్, గ్రీడ్, హోప్. సో ఎంతమంది బుక్ పెట్టుకున్నారో తెలియదు, బుక్ అయితే పెట్టుకోండి. బుక్ పెట్టుకోకపోతే నేను అలా వాగుతూనే ఉంటాను, మీరు చెప్పిన టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో ఫియర్, గ్రీడ్, హోప్ 3 ఎమోషన్స్ ఉంటాయి, ఓకే? సో ఫియర్, ఎఫ్ఈఆర్ ఫియర్, హెచ్ఓపిఈ హోప్, జిఆర్ఈఈడి గ్రీడ్. సో ఈ 3 ఎమోషన్స్ మన ట్రేడింగ్ నుంచి సక్సెస్ అవ్వకుండా ఆపేస్తుంటాయి. సో ఎందుకు ఆపుతుంటాయంటో నేను చెప్తాను. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ తెలుసు సిపిఆర్ ఉంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పి లాంగ్ ఎంట్రీ వెళ్దామని చెప్పి అనుకుంటా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో మీకు ఏదో స్ట్రాటజీ ఉంది, ఈ ప్లేస్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి మీకు తెలుసు, కానీ భయం అనేది మిమ్మల్ని ఆపేస్తుంటది. లేదు మార్కెట్ మళ్ళీ కిందకు వస్తే నీకు లాస్ వస్తుంది కదా, ఏం తీసుకోవద్దు ట్రేడ్ అని చెప్పి భయం అనేది మిమ్మల్ని ఆపేస్తూ ఉంటది. సో దానివల్ల మీరు ప్రాఫిట్స్ అనేది మిస్ అవుతారు. ఇది ఫస్ట్ ఎమోషన్ ఏంటి, ఫియర్. నెక్స్ట్ ఎమోషన్ గ్రీడ్. గ్రీడ్ ఏంటంటే ఇందాక ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ 1:2 ఇక్కడ అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత మీరు తర్వాత చూసి అయ్యో నేను నెక్స్ట్ పీరియడ్ వరకు ఉంటుంటే నాకు ఇంకా ప్రాఫిట్స్ వద్దును కదా అని ఈ రోజు మీరు అనుకున్నారు. లైక్ ఈ రోజు ఇన్ ది సెన్స్ ఫ్రైడే అనుకున్నారు. ఫ్రైడే క్లోజ్ చేసిన తర్వాత మీరు చూసారు మార్కెట్ని, అయ్యో ఇక్కడ వరకు వచ్చింది కదా నా ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువ వద్దు అని చెప్పి ఆ ఎమోషన్ మీతో క్యారీ అయిపోయి ఈ రోజు 1:2 వచ్చినా సరే ఇంకా వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ రోజు ఏమవుతుంది, 1:2 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు ప్రాఫిట్ 1:2 తీసుకోకపోగా మీకు లాస్ వస్తుంది, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర లేదంటే సెకండ్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి ఇక్కడ కొన్నారు అనుకుందాం. ఇక్కడ కొన్న తర్వాత టార్గెట్ ఈ ప్యూర్ దగ్గర లేదంటే ఈ ప్యూర్ దగ్గర తీసుకున్నారు, లేదంటే 1:2 దగ్గర తీసుకున్నారు. మీ రిస్క్ ఎంత ఉందో రివార్డ్ 2% పెట్టుకొని ఎగ్జిట్ అయిపోయారు. మీరు 3:30 తర్వాత చూసి అయ్యో నేను ఇంకా ఉండుంటే ఇది అంత ప్రాఫిట్స్ ఎక్కువ ప్రాఫిట్స్ వద్దును కదా అని ఎమోషన్ మీలో ఉండిపోతుంది. అప్పుడు తర్వాత రోజు ఏం చేస్తారు, తర్వాత రోజు ఇమీడియట్ గా ఇక్కడ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు 1:2 వచ్చేసినా సరే లేదు నేను పైకి వెళ్ళింది కదా ఈ రోజు కూడా పైకి వెళ్తుంది కదా అని చెప్పి టార్గెట్ హిట్ అయిపోయినా సరే టార్గెట్ తీసుకోరు. టార్గెట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మార్కెట్ రివర్స్ అయిపోయి మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇక్కడ 1:2 పోగా మళ్ళీ 1% పోయింది, టోటల్ 3% లాస్ వచ్చింది. సో ఇక్కడ గ్రీడ్ అనే ఎమోషన్ మిమ్మల్ని ఇలాగా మార్కెట్ నుంచి లాసెస్ రావడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఎక్కువ లాసెస్ రావడానికి కారణం అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఎమోషన్ చాలా డేంజర్ అండ్ చాలా రిస్కీ. దీన్నే హోప్ అంటారు. హోప్ కూడా నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఫర్ సపోజ్ మీరు మార్కెట్
ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నారు. షార్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత యా షార్ట్ ఎంట్రీ తీసుకున్నారు. షార్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ మీరు టార్గెట్ ఇక్కడ అనుకోండి, లైక్ S1 పియోటో లేదంటే ప్రీవియస్ డే లో అనుకోండి. సో టార్గెట్ దే నుంచి టార్గెట్ రాకుండా రివర్స్ అవుతుంది. డే హై హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయినా సరే క్లోజ్ చేయకుండా మీరు ఏం చేస్తూ ఉంటారు, మళ్ళీ యావరేజింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మార్కెట్ కిందకి రావాలి, కిందకి రావాలి, కిందకి రావాలని చెప్పి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ చూపిస్తాను ఆగండి ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి మీరు సెకండ్ క్యాండిల్ కానీ లేదంటే థర్డ్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ వెళ్ళారు అనుకుందాం. థర్డ్ క్యాండిల్ దగ్గర మీరు బై చేశారు. స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకున్నారు. సో డేలో హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ మీ టార్గెట్ వరకు వెళ్ళింది. సో టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు అనుకుందాం. సో మీరు ఇక్కడ ట్యూస్డే థర్డ్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు. స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకున్నారు. టార్గెట్ ఏమో R1 ప్యూర్ దగ్గర పెట్టుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది, డేలో హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అయింది. సో ఈ ఎమోషన్ మీకు క్యారీ అయిపోతుంది. తర్వాత రోజు ఈ ఎమోషన్ క్యారీ అయిపోయి నిన్న స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అయింది కదా, ఈ రోజు కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అవుతుంది అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ నేనటి ట్యూస్డే హై బ్రేక్అవుట్ అయింది కానీ ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు. స్టాప్ లాస్ క్యాండిల్ కింద పెట్టుకున్నారు. టేక్ ప్రాఫిట్ ఏమో నెక్స్ట్ పీరియడ్ కానీ లేదంటే R3 పీరియడ్ దగ్గర కానీ పెట్టుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా మీ ఎమోషన్ మిమ్మల్ని ఆపేస్తుంది. ఏంటి, నేను ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్ వెళ్ళింది కదా, ఈ రోజు కూడా మార్కెట్ రివర్స్ అవుతుందేమో అని చెప్పి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడం మానేస్తారు. హోప్ తో వెయిట్ చేస్తుంటారు అనమాట. కానీ ఏమవుతుంది, మార్కెట్ ఆల్ ద వే కిందకు వచ్చేసింది. మీ ఎంటైర్ లాస్ అనేది పెద్దది అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్నే హోప్ అంటారు. హోప్ మీతో ఇలా ఆడుకుంటుంది. అండ్ స్టాప్ లో పిరామిడింగ్ చేయడం బదులు వాళ్ళు ఏం చేస్తారంటే యావరేజింగ్ చేస్తారు. అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేద్దాము, మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఇలా మీకు ఆపోజిట్ గా జరుగుతున్నప్పుడు యావరేజ్ చేస్తారు. అది కూడా చాలా డేంజర్, మిమ్మల్ని స్టాక్ మార్కెట్ లోంచి ఆపుతుంది అనమాట మిమ్మల్ని. ఓకే. సో ఫియర్, గ్రీడ్, హోప్ ఈ మూడు ఇంపార్టెంట్ ఎమోషన్స్. దీన్నే మీరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే రిమైనింగ్ లేవంటే ఉన్నాయి, రివెన్స్ ట్రేడింగ్ ఉంది, ఓవర్ ట్రేడింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ మూడు ఆపేసుకుంటే అవి కూడా ఆగిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక రూల్ రాసుకోండి. మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే గోల్డెన్ రూల్స్ అని చెప్పి మీరు ఒక బుక్ లో ఫ్రెష్ గా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు ట్రేడింగ్ చేసే ముందు ఆ రూల్స్ అనేవి మీరు చదవాలి, లేదంటే ఒట్టు పెట్టుకోవాలి, ప్రామిస్ చేయాలి, నేను ఈ రూల్స్ తప్పించి ఇంకొక రూల్స్ ఏం చేయను అని చెప్పి. అప్పుడే మీరు మనసాక్షికి మీరు చెప్తున్నట్టు అండ్ సిగ్నల్స్ పాస్ అయ్యి మీరు స్ట్రాంగ్ గా నిలబడతారు. లైక్ నేను ఈరోజు ఓన్లీ ఒక ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే రెండు ట్రేడ్సే తీసుకుంటాను, ఓవర్ ట్రేడింగ్ చేయను. అండ్ లైక్ ఇలా గోల్డెన్ రూల్స్ రాసుకోవాలి. అండ్ ఈరోజు నేను ఎమోషన్స్తో ఉండను, నేను ప్రతిరోజు ట్రేడింగ్ జర్నల్ పెట్టుకుంటాను. అండ్ నా స్ట్రాటజీస్ ఉంటేనే, నాకు ఆపర్చునిటీ వస్తేనే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఇలా మీరు ఒక రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అన్ని మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఇంకా తర్వాత నుంచి రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండకూడదు అసలు. ఓకే. సో లాస్ అయినా సరే నేను హ్యాపీగా తీసుకుంటాను, ప్రాఫిట్ వచ్చినా సరే నేను ఎక్సైట్ అవ్వను. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమో బాగా ఆనందపడిపోతారు. ఆ రోజంతా మీరు చూడడానికి కావాలనుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రాఫిట్ వచ్చిన రోజేమో బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ రోజంతా కూడా హ్యాపీగానే ఉంటారు. లాస్ వచ్చిన రోజేమో డల్గా అలాగా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కనిపెట్టేస్తూ ఉంటారు. ఈ రోజు మీరు ట్రేడింగ్ చేస్తున్నారని వాళ్ళు తెలిస్తే, మీకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మీ మొహం చూసి వాళ్ళు చెప్పేస్తారు. అలా అలా ఉండకూడదు అనమాట. లాస్ వచ్చినా ఒకలాగా ఉండాలి, ప్రాఫిట్ వచ్చినా ఒకలాగా ఉండాలి. అదేంటంటే లాస్ వచ్చినప్పుడు ఒకలాగా ఎలాగ ఉంటామని చెప్పి మీరు అనుకుంటారు కదా, దానికి రీజన్ ఏంటంటే మీరు 1% కన్నా ఎక్కువ లాస్ అవ్వకపోతే పర్ డే మీ ఎమోషన్స్ అనేవి, ఐ మీన్ 1% కన్నా ఎక్కువ లాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు కంట్రోల్ చేసుకోలేరు. 1% లాస్ అయ్యారు అనుకున్నా పర్లేదు, ఈ రోజు 1% కదా, 2,005 పోయింది, పర్వాలేదు, రేపు వస్తే 5,000 వస్తుంది. కొన్ని రేపు పోయింది అనుకోండి, మూడో రోజు ఒక ఒక రేట్ కరెక్ట్ అయినా మళ్ళీ 5,000 వచ్చేస్తుంది. పోయింది ఎక్కడికి పోదని చెప్పి మీరు ఎప్పుడైతే మీరు మైండ్ లో బలంగా ఫిక్స్ అవుతారో, ఓవర్ ట్రేడింగ్ చేయకుండా, ఎక్కువ లాసెస్ చేయకుండా ఎప్పుడైతే మీరు దాన్ని ఆపుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ట్రేడింగ్ లో. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఫస్ట్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్. దాని తర్వాత ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా మీ హ్యూమన్ ఎమోషన్స్ గురించి అండ్ సైకాలజీ గురించి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎందుకు ట్రేడింగ్ ఫెయిల్యూర్, చాలా మంది ట్రేడింగ్ ఏం చేస్తారు, ట్రేడింగ్ చాలా మంది వచ్చే ఉంటారు అండ్ చాలా మంది ట్రేడింగ్ ని వదిలేసే ఉంటారు. ఎందుకంటే ట్రేడింగ్ అంటే అంతే డబ్బులు పోతూ ఉంటాయి,
ట్రేడింగ్ ఎవరికి ఇవ్వదు, ఎవరికో కానీ ఇస్తుంది అని చెప్పి బ్లేమ్ చేసి పోతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే మనమే. దానికి రీజన్ మనమే. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి మన సొసైటీ, మన పేరెంట్స్, మన టీచర్స్ ఎలా పెంచుతారు. ఫర్ సపోజ్ స్కూల్లో మీకు 100%కి ఒక 35% వచ్చింది అనుకోండి, పాస్ అయ్యారు అనుకోండి, పాస్ అయినా సరే అదేంటి అంత తక్కువ వచ్చాయని చెప్పి అంటారు ఇంట్లో పేరెంట్స్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి. అదే మీకు 99%, 100% వచ్చింది అనుకోండి, మెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా మీకు 100కి 100 మీ ప్రతిసారి కూడా కరెక్ట్ గా ఉండాలని చెప్పి ఆ మైండ్ సెట్ పెంచేశారు, మనల్ని పాతేశారు అనమాట మన బ్రెయిన్ లో. సో దానికోసం మనం ప్రతిరోజు లాస్ ఎందుకు అవ్వాలి, ప్రతిరోజు ప్రాఫిట్ లోనే ఉండాలి అని చెప్పి, అది కూడా ఆ మైండ్ సెట్ తోనే వస్తారు ట్రేడింగ్ లో కూడా. కానీ అది ఇంపాసిబుల్. ట్రేడింగ్ లో లాస్ లేకుండా ఎవరికి ఉండదు. ట్రేడింగ్ లో లాస్ వస్తుంది. ఇదైతే ఫస్ట్ మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మీరు ప్రాఫిట్ లో ఉంటారనమాట. లైక్ ఫర్ సపోజ్ మీరు చిన్నప్పుడే అనుకోండి, మీరు డబ్బులు ఏమైనా పోగొట్టారు అనుకోండి, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టడమో లేదంటే కొట్టడమో చేస్తారు కదా. ఎందుకంటే అది మిస్టేక్ అని చెప్పి వాళ్ళు భావించి మిమ్మల్ని కొడుతున్నారు. ఓకే, కొట్టడమో తిట్టడమో లేదంటే మిమ్మల్ని మందలించడమో ఏదో ఒకటి చేస్తారు కదా. సో ట్రేడింగ్ వరకు వచ్చేసరికి ఈ డబ్బులు పోతే అయ్యో నేను రాంగ్, ఐ మీన్ సొసైటీ ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటారు. నేను ఎలాగన్నా ఈ రోజు గ్రీన్ గా ఉండాలని చెప్పి రెడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయడం, రివర్స్ ట్రేడింగ్ చేయడం, అలా మార్కెట్ ఎలా వెళ్తుందో దానికి ఆపోజిట్ గా ట్రేడ్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అక్కడ ఫెయిల్ అయిపోతారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ట్రేడింగ్ 100% లో ఓన్లీ జస్ట్ 90 to 95% పీపుల్ ఫెయిల్ అవుతున్నారంటే దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్. చిన్నప్పటి నుంచి మన జీవన విధానం మొత్తం కూడా ట్రేడింగ్ కి కంప్లీట్ ఆపోజిట్. ఓకే, సో ట్రేడింగ్ లో మీకు ఈ రోజు 2000, లైక్ 5000 లాస్ వచ్చినా మీ క్యాపిటల్ ఎంతో దాన్ని బట్టి, ఫర్ సపోజ్ మీ క్యాపిటల్ ఒక 5 lakhs అనుకోండి, మీకు 5000 లాస్ వచ్చినా సరే ఓకే, టేక్ ఇట్ ఈజీ. లేదు 2%, 10,000 లాస్ వచ్చినా ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే రేపు ఒక ట్రేడ్ కరెక్ట్ గా ఉంటే మనకి 10,000 ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ మైండ్ సెట్ తో ఎవరు ఉండరు. ఆ మైండ్ సెట్ తో ఉండాలంతే. ట్రేడింగ్ లో పోయినా పర్వాలేదని ఎవరైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళే సక్సెస్ అవుతారు. నెక్స్ట్, ట్రేడింగ్ లో చాలా మంది ఫెయిల్ అవడానికి నెక్స్ట్ రీజన్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ లాంటివి ఏమి ఉండకపోవడం. లైక్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లాంటివి పెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఇదే ఓన్లీ కంప్లీట్ ట్రేడింగ్ మీద డిపెండ్ అయితే అవ్వదు. లైక్ మనకి వీడియో ఎడిటింగ్ ఉంటుంది, లేదంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తం కూడా డిజిటల్ అయిపోయింది కదా, యూట్యూబ్ ఉంది. సో ప్రతి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ట్రేడింగ్ అనేది మీకు ఆల్టర్నేటివ్ అవ్వి ఉండాలి. సో అప్పుడే మీరు ఎమోషన్స్ గా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే లోన్స్ అవి తీసుకొని ట్రేడింగ్ లోకి వస్తుంటారు. సో చాలా మంది లోన్స్ అవి తీసుకొని ట్రేడింగ్ లో వస్తే వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ ఉండిపోద్ది అనమాట. సో ఆ స్ట్రెస్ వల్ల రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ నాకు ఈరోజు నాకు 10,000 కావాలి, ఈ మంత్ 20,000 కావాలి, 30,000 కావాలి అన్నట్టు మీరు ట్రేడింగ్ చేశారనుకోండి, ఆ మార్కెట్ పైకి వెళ్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చేద్దును, ఇప్పుడు నేను ఇక్కడ బై చేసేస్తే ఇంకా పైకి వెళ్ళిపోద్ది, నాకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఆ మైండ్ సెట్ రాంగ్ సెటప్స్ అనేవి తీసుకుంటారు అనమాట. అలాగే ఏమి ఉండకూడదు. లోన్స్ తో గట్ట ఏమి ట్రేడింగ్ చేయొద్దు. నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ పాయింట్, ఇందాక చెప్పాను కదా, సైడ్ ఇన్కమ్ లైక్ సైడ్ హస్టల్స్ ఏమన్నా ఉండాలి ట్రేడింగ్ లో. అంటే మీరు ఫర్ సపోజ్ జాబ్ చేస్తున్నా, లేదంటే మీకు ఇంకొక ఏదైనా బిజినెస్ ఉన్నా, సో ఇది ఫెయిల్ అయినా సరే అవ్వకూడదు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, నాకు వేరే బిజినెస్ ఉంది, నాకు ఈ 10 lakhs 20 lakhs నా క్యాపిటల్ నుంచి పోయినా సరే నేను అక్కడి నుంచి నేను పర్వాలేదు, ఆ ఇన్కమ్ నన్ను బ్రతికిస్తుంది అనమాట. సో అలా ఉండాలన్నమాట మీరు కూడా. ఓకే, ఓన్లీ ట్రేడింగ్ మీద డిపెండ్ అయ్యి అయితే ఏమీ ఉండకండి. అంటే కొంచెం మంది అదేంటి ఇప్పుడు ఏం జాబ్ వచ్చేస్తుంది, ఎప్పటికప్పుడు ఏం బిజినెస్ పెట్టేసుకోవాలని చెప్పి ఆలోచిస్తుంటారు. అదేం కాదు, కొన్ని స్లోగా, ఫర్ సపోజ్ ఇప్పుడు స్లోగా తక్కువ రిస్క్ చేసుకుంటూ ఆ తర్వాత ఫ్యూచర్ లో అయినా దాని గురించి ఆలోచించండి కంపల్సరీ. ఓకే, సో ఇందులో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. జాబ్ చేస్తూ అండ్ కొంచెం మంది అయితే బిజినెస్ కూడా ఉంది, బిజినెస్ తో పాటు నేను లైవ్ ట్రేడింగ్ జాయిన్ అవుతుందని చెప్పి అన్నారు. సో వెరీ గుడ్. అలా సైడ్ హస్టల్స్ ఉండాలి కంపల్సరీ. మనకి సైడ్ ఇన్కమ్ ఉంటేనే మనకి ట్రేడింగ్ మీద అంత అయ్యా ఈ రోజు కంపల్సరీ మన గ్రీన్ లోనే ఉండాలి అన్నట్టు ఫీలింగ్ గట్ట ఏమీ రాదనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ట్రేడింగ్ ఎమోషన్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే, సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి చెప్పాను కదా. రేపు ఒకసారి మీరు రేపు కరెక్ట్ టైంకి వచ్చారనుకోండి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలన్నది కూడా చెప్తాను. ఈ రోజు పెద్దగా లేవు, చాలా మంది కూడా లేట్ గానే జాయిన్ అవ్వారు, బట్ స్టిల్ ఇంకా కొంచెం మంది ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వాల్సి ఉంది. బట్ యా, అందరూ కూడా నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. వాట్సాప్ లో మెసేజ్ పెడితే నేను మీకు ప్రీమియం ఛానల్ లింక్ అనేది ఇస్తాను. లింక్ ఇస్తే మీరు దాని ద్వారా
ప్రీమియం ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ప్రతిసారి మీకు అన్ని రోజులు బిజీ, అన్ని రోజులు ఫ్రీగా ఉంటారు, అన్ని రోజులు సెషన్ జాయిన్ అవుతారని ఏం లేదు కదా. కొన్ని డేస్ ఏమైనా మిస్ అవ్వచ్చు, లేదంటే కొన్ని డేస్ లేట్గా లేవచ్చు. దానికి ఎవరన్నా సరే మిస్ అయినా సరే ప్రీమియం ఛానల్లో యాక్సెస్ ఇచ్చామనుకోండి, మీరు ప్రీమియం ఛానల్లో కూడా చూసి లెవెల్స్ అనేవి తీసుకోవచ్చు కదా. సో అందుకు నాకు ఒకసారి మెసేజ్ చేస్తే అందరినీ కూడా ప్రీమియం ఛానల్ లింక్ అనేది పంపిస్తాను. అందరూ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదంటే మార్కెట్ అయిపోయిన తర్వాత చేయండి, ఈరోజు ఈవినింగ్ లోపు. మీకు రేపు నుంచి అయితే ప్రీమియం ఛానల్లో ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఇప్పుడు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలన్నది చెప్తాను. ఫర్ సపోజ్ ఈరోజు ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కదా, బ్యాంక్ నిఫ్టీలో ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనుకుందాం. 53,800 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. ఎవరు? ఆప్షన్ సెల్లర్స్. 53,800 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. సారీ, బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కదా. సో 61,000 ట్రేడ్ అవుతుంది కదా, 61,100 అనేది ఏటీఎం. 61,100 కాల్ ఆప్షన్ అనేది సెల్ చేయాలనుకుందాం. అంటే మార్కెట్ కిందకు వస్తుంది కదా అని చెప్పి సెల్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళకి క్యాపిటల్ ఎంత అడుగుతుంది? ఓన్లీ ఒక లాట్తోనే 1.2 lakhs అడుగుతుంది. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, 1.2 lakhs అడుగుతుంది కదా. సో అందరి దగ్గర అంత లేకపోవచ్చు, కొన్ని ఒక 2 lots తీసుకోవాలంటే మినిమం ఒక 2.5 lakhs అడుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ₹5 కన్నా తక్కువగా ట్రేడ్ అవుతున్న ప్రీమియం చూడాలి మీరు కాల్ ఆప్షన్ లోనే. ఎందుకంటే మీరు కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కాల్ ఆప్షన్ లోనే ప్రీమియం ₹5 కన్నా తక్కువగా ట్రేడ్ అవుతున్న ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ చూడండి, 62,500 కాల్ ఆప్షన్. ఫస్ట్ దీన్ని మనం బై చేయాలి. ఎన్ని లాట్స్ సెల్ చేస్తున్నామో అన్ని లాట్స్ మనం బై చేయాలి. ఇక్కడ చూడండి, 2 lots బై చేసాం అనుకోండి, ఇక్కడ క్యాపిటల్ ఎంత? 2.5 lakhs అడిగింది ఇందాక, కానీ ఇప్పుడు 79,588 అడుగుతుంది. లేదు మీరు బయింగ్ ఇంకా పెంచుకుంటే ఇంకా తగ్గుతుంది అని అనుకుంటుంది. ఇక్కడ చూడండి, 3 lots బై చేస్తే 68,000 అడుగుతుంది. ఫస్ట్ బయింగ్ ఎక్కువ చేసుకోవాలి. 4 lots బై చేస్తే 2 lots సెల్ చేయడానికి 56,000 క్యాపిటల్ అడుగుతుంది. అఫ్ కోర్స్ ఈ ₹4 అనేది జీరోకి వెళ్ళిపోద్ది కరెక్టే, కానీ ఇందులో ప్రాఫిట్ వస్తుంది కదా. ఇందులో ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 226 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. సో 120 దగ్గర క్లోజ్ చేశారు. ఇది 234 లాస్ వచ్చినా మీకు ఇందులో 3,000 ప్రాఫిట్ వస్తుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే, ఆప్షన్ సెల్లింగ్ తక్కువ క్యాపిటల్ ఉందనుకున్న వాళ్ళు ఒక స్ట్రైక్ ప్రైస్ ఏదైనా సెల్ చేసే ముందు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ₹5 కన్నా తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఈ ఒకవేళ 3 quantities ఉన్నాయనుకున్నా, ఒకసారి వెయిట్ అవైల్. ఓకే, సారీ. మీరు ఏం చేయాలంటే, కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకున్నప్పుడు 62,000 ఏదో ఒకటి, ఇదనే కాదు, ఎగ్జాంపుల్ ₹5 కన్నా తక్కువ ప్రీమియం ఒక 2 lots, 3 lots, 4 lots మీకు వదిలేస్తున్నాను. సో 243 అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఏమన్నా సెల్ చేయాలనుకుంటే, కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటే, అప్పుడు ఎన్ని లాట్స్? 4 అని కాదు, జస్ట్ ఒక మీ క్యాపిటల్ బట్టి తీసుకోవాలి. నా ఉద్దేశంలో 1 lakh కన్నా తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1 lot తీసుకోండి. మాక్సిమం 1 lot, లేదంటే 2 lots అంతే. దానికి మించి ఎప్పుడు దానికి వెళ్ళొద్దు. లైక్ 50,000 క్యాపిటల్ ఉన్నా, 60,000 క్యాపిటల్ ఉన్నా మాక్సిమం 1 lot తోనే వెళ్ళండి. సో ఇక్కడ 1 lot సెల్ చేయడానికి 20,000 సరిపోతుంది. నార్మల్గా అయితే ఎంత కావాలి? ఇది ఒకవేళ ఏం లేదనుకోండి, నార్మల్గా అయితే 1 లాట్కి 1 lakh అడుగుతుంది. 1 lakh 2. అదే మీరు హెడ్జింగ్ తీసుకున్నారనుకోండి, తక్కువ ట్రేడ్ అవుతుందని. మీరు కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటే, అదే మీరు పుట్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, తక్కువ ట్రేడ్ అవుతుంది దాన్ని. లైక్ అంటే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి. లైక్ ₹3, ₹2 ప్రీమియం ఫస్ట్ బై చేయండి. బై అంటే ఒక 3-4 lots బై చేయండి. ఆ తర్వాత పుట్ ఆప్షన్ ఏదో ఒకటి సెల్ చేద్దాం అనుకున్నారు, ఒక ₹100 ప్రీమియం దగ్గర ఉన్నదో, ₹200 దగ్గరదో సెల్ చేద్దాం అనుకున్నారు. ఎన్ని లాట్స్? 1 lot సెల్ చేస్తారు కాబట్టి ఎంత? 1 lotకి 25,000 అడుగుతుంది. అంటే 50,000 క్యాపిటల్ ఉన్నా సరే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయగలరు, కానీ ఒక లాట్తోనే చేయండి. ఓకే. సో సిన్సియర్ రిక్వెస్ట్, ఎక్కువ క్వాంటిటీస్ వస్తున్నాయి కదా అని ఎక్కువ క్వాంటిటీస్తో చేసిన పొజిషన్ సైజింగ్, నెక్స్ట్ ఆ టాపిక్ దగ్గరికి వస్తున్నాను, కాకపోతే ఇది చెప్పేసిన తర్వాత అది చెప్తామని. సో మీకు అర్థమైంది కదా, ఇది ఒక మెథడ్ అనమాట. మీకు ఆప్షన్ సెల్లింగ్ చేద్దాము తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి, ఎలాగా అనుకున్న వాళ్ళకి ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే, మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటున్నారో దీనికైతే స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే. చాలా మంది ఏమనిపిస్తుంది అంటే, ఫర్ సపోజ్ మొన్న నిఫ్టీ ఏమైంది, మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం, ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయ్యింది. సో ఆప్షన్ సెల్లింగ్ ఎవరన్నా సరే 0 వరకు వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. దీని పైన క్లోజ్ అయినంత వరకు సేఫ్, ఈ క్యాండిల్ లో బ్రేక్ అవునంత వరకు. కాకపోతే పైకి వెళ్ళి లో బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ పైన క్లోజ్ అయింది. అలాంటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయింది కదా.
సో దానికి ఇలాంటి డేస్లో అయ్యో స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత నా టార్గెట్కి వెళ్తుంది అని మీకు అనిపించినప్పుడు ఈ మెథడ్ యూస్ చేయండి. దీన్ని ఏంటంటే స్ప్రెడ్ అంటారు అనమాట. ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ ఎక్స్, దీనికి స్టాప్ లాస్ అవసరం లేదు. జస్ట్ మార్కెట్ మీరు 61,084 దగ్గర ట్రేడ్ అవుతుంది. 61,100 కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీనికన్నా ముందు ఏం చేయాలంటే కాల్ ఆప్షన్ కదా, 61,100 కాల్ ఆప్షన్ బై చేసిన తర్వాత, లేదంటే దీనికన్నా ముందే పర్వాలేదు, 61,100 కాల్ ఆప్షన్ ముందే. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? ఎస్టర్నింగ్ అంటే మార్కెట్ లైక్ థింక్ దట్ కాల్ ఆప్షన్ అంటే ప్లస్ అని. 61,100 తర్వాత స్ట్రైక్ ప్రైస్ ఏంటి? 61,200. దాన్ని బై చేయాలి. ఫస్ట్ దాన్ని బై చేసి దీన్ని సెల్ చేసినా పర్లేదు, ఫస్ట్ దాన్ని సెల్ చేసి దీన్ని బై చేసినా పర్లేదు. ఇప్పుడు రెండు జీరోకి వెళ్ళిపోతాయి అనుకోండి, మార్కెట్ మాక్సిమం ప్రాఫిట్ ₹500 వస్తుంది ఒక లాట్తో. ఇక్కడ ఒకవేళ మీకు స్టాప్ లాస్ మార్కెట్ మీరు అనుకున్న విధంగా కింద కార్ రాకుండా పైకి వెళ్ళిపోయింది, చాలా పైకి వెళ్ళిపోయింది, ఎంత పైకి వెళ్ళిపోయినా ఇక్కడ మీకు మాక్సిమం లాస్ వచ్చేది ₹1,000, అంటే ₹954 వస్తుంది. సో అర్థమైంది. ఇది ఒక మెథడ్, అది ఒక మెథడ్. సో ఇది కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటే అసెండింగ్ తీసుకోవాలి. అదే మీరు పుట్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మార్కెట్ మీద పుట్ ఆప్షన్ నాకు స్టాప్ లాస్ లేకుండా కంపల్సరీ నాకు తెలుసు ఈ రోజు సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైన అక్కడే క్లోజ్ అవుతుంది అని చెప్పి మీకు 100% ఉన్నప్పుడు ఏం చేయాలంటే 61,100 పుట్ ఆప్షన్ ని మీరు సెల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. 61,100 కింద ఏముంటుంది? 61,000 ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని బై చేసి ఆ తర్వాత దీన్ని సెల్ చేశారు అనుకోండి, అంతే. మీకు ఇంకా మాక్సిమం క్యాపిటల్ కూడా తక్కువ అవుతుంది, 21,000 అవుతుంది అంతే ఒక లాట్ది. అండ్ మాక్సిమం ప్రాఫిట్ ఒకవేళ రెండు జీరోకి వెళ్తే ₹700 ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పైకి వెళ్ళకుండా కిందకి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు మాక్సిమం లాస్ ₹800 వస్తుంది లాస్, అంతే. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. దీనికైతే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ మెథడ్కి అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాలి, దీనికైతే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు. సో ఈ మెథడ్ అందరికీ తెలిసే ఉంటుంది, దాన్ని క్రెడిట్ స్ప్రెడ్స్ అంటారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగచ్చు. ఇప్పటి వరకు చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మైక్ ఆన్లోనే ఉంది, మైక్ ఆన్ చేసుకొని యూ కెన్ ఆస్క్. సో రెండు మెథడ్స్ అయితే క్లియర్గా అర్థమయ్యాయి కదా అందరికీ? ఓకే. సో ఇది మెథడ్స్ అన్నమాట. లైక్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది. ఆప్షన్ బయింగ్ చేస్తాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ వన్స్ ఏగనా? ఫైన్, చెప్తాను. సో ఏంటంటే ఫస్ట్ మనము సెల్లింగ్ చేయాలనుకుందాం. ఇక్కడ నుంచి మార్కెట్ బ్యాంక్ ఎక్స్ అనుకుందాం, ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కదా. సో 61,000 ఇక్కడ అర్థమైందండి? ఓకే ఫైన్. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, పర్వాలేదు. సో 61 మీరు డౌట్స్తో అయితే మీరు ఏం పెట్టుకోకండి. డౌట్స్ నేను ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను, నేను ఎన్నిసార్లు చేయమన్నా చేస్తాను, అదేం కాదు. ఫర్ సపోజ్ మార్కెట్ కిందకు వస్తుంది అనుకుందాం, 61,000 కాల్ ఆప్షన్ ని మీరు బై చేస్తారు, సెల్ చేయాలి. 61,100 కాల్ ఆప్షన్ ని సెల్ చేయాలి. నార్మల్గా 61,100 కాల్ ఆప్షన్ సెల్ చేయాలంటే మీకు క్యాపిటల్ ఎంత కావాలి? 1.2 lakhs కావాలి. దీనికి ఏంటంటే మెథడ్, తక్కువ ట్రేడ్ అవుతుంది కదా, దాన్ని ఫస్ట్ మనం బై చేసి ఒక 3 లాట్స్ 4 లాట్స్ 5 లాట్స్ బై చేసుకొని ఆ తర్వాత మీరు దీన్ని సెల్ చేశారనుకోండి, క్యాపిటల్ ఎంత అడుగుతుంది? 1 లాటే కాబట్టి సెల్లింగ్ క్యాపిటల్ 19,133 అడుగుతుంది, అంతే. ఓకే. సో క్లియర్. ఒక 20,000తో మీరు ఆప్షన్ సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, లేదు నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ హిట్ అవుతుంది తక్కువ క్యాపిటల్తో, అలాంటి మెథడ్ ఏమైనా ఉందా అంటే 61,000 కాల్ ఆప్షన్ సెల్ చేసి ముందు 61,000 కాల్ ఆప్షన్ అంటే ప్లస్ దాని పైన స్ట్రైక్ ప్రైస్ 61,100 స్ట్రైక్ ప్రైస్ ని ఫస్ట్ మనం బై చేయాలి. బై చేసి ఆ తర్వాత దీన్ని సెల్ చేస్తే క్యాపిటల్ 20,000 అవుతుంది. అండ్ మాక్సిమం ఇప్పుడైతే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇందాక ఫస్ట్ మెథడ్ అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాలి, దీనికైతే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఏమి ఉండదు. 700 మాక్సిమం ప్రాఫిట్, రెండు జీరోకి వెళ్ళిపోతే మార్కెట్ ఇదైతే 330 తర్వాతే చూసుకోవాలి మనం. ఇంకా మధ్యలో చూసుకున్నా ఇంకా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బట్ మాక్సిమం లాస్ అనేది దాటదు, ఇంత మాక్సిమం ప్రాఫిట్ కూడా దాటదు, ఇక్కడ ఫిక్స్డ్ గా ఉంటాయి. ఓకే, దట్స్ అబౌట్ దీస్ టూ మెథడ్స్. సో ఇప్పుడు ఆప్షన్ బయింగ్. ఓకే, ఈ మెథడ్స్ గురించి ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా మీకు డే ట్రేడింగ్ కోర్సులో క్లియర్గా ఉంటుంది, ఒక చాప్టర్ మొత్తం కూడా దాని మీద డిస్కస్ చేసాము ఈజీగా. అది ఏంటంటే నార్మల్గా పీపీటీ అది ఇచ్చి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో డే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఓన్లీ లైవ్ ట్రేడింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ కూడా తీసుకుంటే హెల్ప్ అవుతుంది.
ఎందుకంటే నార్మల్గా మీకు అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ నాతో పాటు లైవ్లో ఉన్నప్పుడు అడగొచ్చు కదా, సెషన్ చూసేసిన తర్వాత నాతో పాటు అడగొచ్చు కాబట్టి సో అది మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ ఈ సెషన్ ఫీజు అనేది 10,000 కాబట్టి మీరు అది మళ్ళీ నేను 6,000 పెట్టి డే ట్రేడింగ్ కోర్స్ తీసుకోవాలని చెప్పి ఏమీ అనుకోకండి. సో మీకు డిస్కౌంట్ ఇస్తాను, కూపన్ కోడ్ ఇస్తాను, 50% ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ 10,000 పే చేశారు కాబట్టి మళ్ళీ అది ఫీజ్ పే చేస్తే మీకు లైక్ ఎక్కువ అని కూడా అనిపించవచ్చు కదా. సో అందుకు మీకు డే ట్రేడింగ్ కోర్స్ ఈరోజు ఎవరైనా జాయిన్ అవుతానంటే నాకు మెసేజ్ చేయండి, కూపన్ కోడ్ పంపిస్తాను. లైక్ 6,000 కదా ఫీజు, అందులో 50% ఆఫ్ అనేది ఇస్తాను అనమాట. సో అది కూడా మీకు చూస్తే స్టార్టింగ్ నుంచి మొత్తం ఉంటుంది. సిపిఆర్ ఇండికేటర్ ఎలా ప్లాట్ చేసుకోవాలి, అండ్ సిపిఆర్ అంటే ఏంటి, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, నేను ఏ స్ట్రాటజీస్ ఇక్కడ లైవ్ ట్రేడింగ్ లో వాడతాను, అండ్ కెమెరాలో ప్యూర్ సీక్రెట్స్ ఏంటి, స్టాప్ లాస్ లేకుండా మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్ బయింగ్ అయితే ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ సెల్లింగ్ అయితే ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మొత్తం A to Z క్లియర్ గా రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, మొత్తం అందులో కూడా ఆల్మోస్ట్ 10 hours కోర్స్ ఉంటుంది. డైలీ అంటే ఒకేసారి మొత్తం చూడకుండా డైలీ ఒక 1 lesson 2 lessons చూస్తే సరిపోతుంది. అండ్ నోట్స్ కూడా కంపల్సరీ పెట్టుకోండి. చాలా మంది నోట్స్ పెట్టుకోకుండా ఏదో వినేద్దాము చూసేద్దాం అని చెప్పి అనుకుంటారు, కానీ నోట్స్ పెట్టుకుంటే అంటే notes లో ఉంటుందని కాదు, మీ నోట్స్ రాస్తున్నారు అనుకోండి అది మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది. ఇలా వింటున్నప్పుడు ఫీడ్ అవుతున్నట్టు ఉంటుంది కానీ కొన్ని పాయింట్స్ మర్చిపోతారు మీరు. అదే ఎప్పుడైతే మనం బుక్ మీద పెన్ పెట్టామో ఈజీగా అర్థమైపోతుంది, బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. సో అది ఆప్షన్ సెల్లింగ్. అండ్ ఆప్షన్ బయింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ నిఫ్టీ బై చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, 53,900 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 53,900 కన్నా కింద స్ట్రైక్ ప్రైసెస్ 53,800 కానీ 800 తీసుకోకండి, ఒక స్ట్రైక్ ప్రైస్ వదిలేసి దాని కింద స్ట్రైక్ ప్రైస్ బై చేసుకోవాలి. అంటే 53,700 దాన్ని ఐటీఎం అంటారు అనమాట. ఓకే, సో 53,700 ఐటీఎంని ఫస్ట్ మనం బై చేసుకోవాలి. బై చేసిన తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, మీరు కాల్ ఆప్షన్ బై చేసుకోవాలనుకుంటే అట్ ద మనీ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఐటీఎం తీసుకుంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఐటీఎంలో ఫాస్ట్ స్టాప్ లాస్ కూడా ఫాస్ట్గా కూడా హిట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదంటే ఏటీఎం తీసుకోండి. ఏటీఎం తీసుకుంటే మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు అనుకుందాం, స్టాప్ లాస్ డేలో కింద పెట్టుకుంటారు, 160 170 పాయింట్స్ వస్తున్నాయి. సో 170 పాయింట్స్ వస్తే మీరు ఐటీఎంలో అయితే 170 పాయింట్స్ పెట్టుకోవాలి. అట్ ద మనీలో అయితే 170లోంచి యా చెప్తున్నాను కదండి, వినండి ఫస్ట్, అయిపోయిన తర్వాత నేను ఆపర్చునిటీస్ వస్తే నేనే చెప్తాను కదా. యా ఆప్షన్ బై కిందకి వచ్చినప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇక్కడ కిందకి వచ్చినప్పుడు 180 పాయింట్స్ ఉన్నాయి కదా, ఎట్ ద మనీ తీసుకుంటే 90 పాయింట్స్ అనేవి మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ 53,900 దగ్గర ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది చూడండి, బ్యాంక్ నిఫ్టీ 53,900 ఎక్కడ ట్రేడ్ అవుతుంది, కాల్ ఆప్షన్ 270 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, బై చేసాము అనుకుందాం. ఓకే, ఏం బై చేయకండి, నార్మల్గా చెప్తున్నాను. ఫర్ సపోజ్ స్టాప్ లాస్ మీరు డేలో కింద పెట్టుకుందాం అనుకున్నారు. సో ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, 176 పాయింట్స్, రౌండ్ ఫిగర్ ఒక 180 పాయింట్స్ అనుకోండి. 180లోంచి హాఫ్ ఎంత, 90 పాయింట్స్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎక్కడ బై చేసుకున్నారు, 277లోంచి 90 పాయింట్స్ అనేవి మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 277 - 90, సో స్టాప్ లాస్ ఎంత, 187 పెట్టుకోవాలి. టార్గెట్ ఎంత, 1:2 అంటే 180 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. 271 + 180 అంటే మార్కెట్ 450 వరకు వచ్చే వరకు టార్గెట్ తీసుకోకూడదు. అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, 90 పాయింట్స్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ 180 పాయింట్స్ కోసం వెయిట్ చేయాలి. ఆప్షన్ బయింగ్ కాల్ ఆప్షన్ అయితే అలా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఐటీఎం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, లైక్ 53,600 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక 90 పాయింట్స్ 180 పాయింట్స్ ఉందనుకో స్పాట్ చార్ట్లో, అక్కడ కూడా 180 పెట్టుకోవాలి. అండ్ పుట్ ఆప్షన్కి అయితే సేమ్, అట్ ద మనీ 53,900 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 53,900 పుట్ ఆప్షన్ బై చేసి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఫర్ సపోజ్ మార్కెట్ డే హై బ్రేక్అవుట్ అవుతుంది, ఇక్కడ నుంచి కిందకి వస్తుంది అనుకుంటున్నారు, 120 పాయింట్స్ పెట్టుకుంటున్నారు. సో 120లో హాఫ్, ఎందుకంటే ఎట్ ద మనీకి డెల్టా ఇప్పుడు కూడా 0.5 ఉంటుంది కాబట్టి 120/2 60 పాయింట్స్ పెట్టుకోవాలి. టార్గెట్ ఏమో 120 పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకే, ఆప్షన్స్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు 53,900 దగ్గర మీరు మళ్ళీ బై చేశారు, 53,900 పుట్ ఆప్షన్ని బై చేశారు అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనకి ఒక స్టాప్ లాస్ ఎంత,
డే హై పైన ఉంది. డే హై పైన స్టాప్ లాస్ అనుకున్నారు 120 పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి. 120 అంటే ఒక 60 పాయింట్స్ పెట్టుకోవాలి మనం స్టాప్ లాస్ అంటే 293 మైనస్ 60, 233 ఇస్ ద స్టాప్ లాస్. టార్గెట్ ఎంత 120 పాయింట్స్ పెట్టుకోవాలి. 293 ప్లస్ 120, 400 పాయింట్స్ పెట్టుకోవాలి మన టార్గెట్ అనేది. ఓకే, సో ఆప్షన్ బయింగ్ ఏంటంటే అలా ప్లాన్ చేసుకోవాలి. కానీ మార్కెట్ సైడ్ వేస్ గా ఉందనుకోండి, ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. అంటే మార్కెట్ ఆప్షన్ సెల్లర్ ఇక్కడ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్ చేశారు అనుకోండి, మార్కెట్ కిందకి టార్గెట్ కి రాలేదు, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అనుకున్న ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ కంపల్సరీ వస్తుంది. అదే ఆప్షన్ బైర్ కి ఓన్లీ టార్గెట్ హిట్ అయితేనే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సైడ్ వేస్ గా ఉన్నా సరే ప్రీమియం మెల్ట్ అయిపోయి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు. అందుకే ఆప్షన్ సెల్లింగ్ రెండు మెథడ్స్ చెప్పాను. తక్కువ క్యాపిటల్ ఉండడం ఉండడం ఒక ప్రాసెస్. లైక్ చాలా మంది ఎందుకు భయపడతారంటే ఆప్షన్ సెల్లింగ్ లో అన్లిమిటెడ్ లాస్ అని చెప్పి మనకి యూట్యూబ్ లో గట్రా భయపడేస్తారు. కాకపోతే అన్లిమిటెడ్ లాసే. ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా, స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు లిమిటెడ్ లాసే కదా. సో ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫరెన్స్ అయితే నేను ఎక్కువ ఇస్తాను. ఆప్షన్ సెల్లింగ్ వైపే చూడండి. ఆప్షన్ బయింగ్ అగ్రెసివ్ మూవ్ రావాలి. లైక్ సిపిఆర్ నేరోగా ఉన్న యావరేజ్ ఉన్న ఇక్కడ ఎలా చూడండి, యావరేజ్ ఉంది కదా అప్పుడు అగ్రెసివ్. ఇక్కడ చూడండి సిపిఆర్ వైడ్ గా ఉంది కాబట్టి ఈ రోజు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ట్రైనింగ్ డే. అలాంటప్పుడు ఆప్షన్ బయింగ్ పనికి రాదు. వేస్ట్. వేస్ట్ అంటే వేస్ట్ కాదు, ఏమో మనకు చెప్పలేం. మార్కెట్ అగ్రెసివ్ గా మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు ఏదైనా జరగచ్చు కదా. సో దట్స్ అబౌట్ మై సైడ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఈ లోపు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే చెప్తాను. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కాబట్టి మనం తక్కువలో ఉన్న ప్రీమియం ఏదన్నా వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. లైక్ ₹5 కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది కాల్ ఆప్షన్. ఇప్పుడు యా 59,500 ఉంది కదా, 59,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. 59,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. అండ్ దాంతోపాటు పుట్ ఆప్షన్ ఆపర్చునిటీ వస్తే పుట్ ఆప్షన్ తీసుకుంటాం కదా మనం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కదా ఇది, సారీ, బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్ 59,500 కాదు, యా 62,600, 62,600 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. సో అదేనే కాదు, మీరు కావాలనుకుంటే 62,500 పెట్టుకోవచ్చు, 700 పెట్టుకోవచ్చు, 800 ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ₹5 కన్నా తక్కువ ఉన్న ప్రీమియం పెట్టుకోండి. ₹1 అయితే అది పుట్ ఆప్షన్ అయితే 59,400, 59,400 బ్యాంక్ ఎక్స్ పుట్ ఆప్షన్. సో రెండు వాచ్ లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, నేను కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను అనుకోండి, ఫస్ట్ మీరు కాల్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత సెల్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు క్యాపిటల్ బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ పొజిషన్ సైజింగ్. పొజిషన్ సైజింగ్ ఎలా పెట్టుకోవాలంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర 5 lakhs క్యాపిటల్ ఉంది, మీరు 1% రిస్క్ పెట్టుకోవచ్చు. అంటే 5 lakhs లో 1% అంటే 5,000 కన్నా మించి ఎక్కువ పెట్టుకోకూడదు. ఓకే, 5,000 ఈజ్ అ మ్యాండేటరీ. 5,000 లేదంటే 5,000 కన్నా 5,000 అఫోర్డ్ చేయలేను అనుకుంటే 2,500 పెట్టుకోవచ్చు. ప్రాఫిట్ వచ్చిన 5,000 వరకు వెయిట్ చేయాలి. ఓకే, సో 1% కన్నా మించి రిస్క్ పెట్టుకోవద్దు. అంటే మీకు దగ్గర 5 lakhs క్యాపిటల్ ఉందనుకోండి, ఒక ట్రేడ్ లో 10,000 రిస్క్ పెట్టుకోకండి, లేదంటే 7,000 రిస్క్ పెట్టుకోకండి, 6,000 పెట్టుకోకండి. 5,000 ఇస్ ద మాక్సిమం లాస్ లిమిట్ అంతే. మీ దగ్గర 2 lakhs ఉంది, 2,000 మించి పెట్టుకోకూడదు. 1 lakh ఉంది, 1,000 మించి పెట్టుకోకూడదు. 10 lakhs ఉంది, 10,000 మించి పెట్టుకోకూడదు. 20 lakhs ఉంది, 20,000 మించి పెట్టుకోకూడదు. రిస్క్ తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ రిస్క్ ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ రివార్డ్ ఏంటి, మీరు ఎంత పెట్టుకున్న రిస్క్ రిస్క్ 2,000 పెట్టుకున్నారు అనుకుందాం, 5,000 వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5,000 పెట్టుకున్నారు, 10,000 వచ్చే వరకు వెయిట్ చేయాలి. 10,000 పెట్టుకున్నారు, 20,000 వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది పొజిషన్ సైజింగ్ ఫస్ట్ మెయిన్ రూల్ అనమాట. సో మీ క్యాపిటల్ ఎంత ఉందో, ఇప్పుడు 5 lakhs ఉంది కదా, ఈ రోజు మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి నాకు న్యూస్ లో చెప్పారు. 5 lakhs కూడా ఈ కాల్ ఆప్షన్ మీద డిప్లాయ్ చేసేస్తాను, పైకి వెళ్ళిపోతే 5 crores వచ్చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే వద్దు. ఓకే, సో మార్కెట్ బిజినెస్ ని బిజినెస్ లా చూసుకోవాలి. ఏ బిజినెస్ పెట్టుకున్నా సరే మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే విన్నింగ్ అప్పుడు మనం కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో గ్రీన్ గా ఉంటాం. ఇది కూడా అంతే, స్టాక్ మార్కెట్ కూడా అంతే. మనకి ఒకేసారి ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఒకే రోజులో కోటీశ్వరుడు ఏమి అయిపోడు. ఓకే, అదే విధంగా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ట్రేడింగ్ అనేది ఫస్ట్ బిజినెస్ గా చూడండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ లో రిస్క్ ఏంటో చూద్దాము. ఒకవేళ నేనైతే 2,500 రిస్క్ చేస్తాను చెప్తాను కదా, 2,500 ఇంటూ ఈ 20 days కూడా, 20 days కూడా లైక్ 24 days కదా, 24 days కూడా లాస్ వచ్చింది అనుకోండి, 60,000 లాస్ వస్తుంది. 2,500 ఇంటూ 24, యా 60,000 లాస్ వస్తుంది. ఆ 60,000 లాస్ కి మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి, ఆ 60,000 లాస్ నేను
యాక్సెప్ట్ చేయగలనా లేదా, 60,000 లాస్ నేను రెడీయా లేదా, నన్ను అడిగితే నేనైతే రెడీ. 60,000 పోయినా పర్వాలేదు, కాకపోతే ఒక ట్రేడ్లో కాదు, ఒక రోజు కాదు, ఆల్మోస్ట్ ఈ 24 డేస్లో. అలాగని చెప్పి అన్ని రోజులు లాస్ ఏం చేయం కదా, జస్ట్ కాకపోతే మనం ప్రిపేర్గా ఉండాలి ఫస్ట్ అయితే. ఓకే. ఇక ప్రెసెంట్ అయితే మార్కెట్ బుల్లిష్నెస్ చూపిస్తుంది, బట్ వైట్ సిపిఆర్ అప్పుడు మనం డే హైస్ బ్రేక్అవుట్ అవుతుంది కదా అని చెప్పి లాంగ్ ఎంట్రీస్ గట్టా తీసుకోవడం గట్టా నాట్ ఏ గుడ్ థింగ్. ఇన్స్టెడ్ మన షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా. సో కంప్లీట్లీ మార్కెట్ అయితే రాంగ్ సైడ్ ఉంది కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. నా వ్యూ ఏంటంటే, చూస్తాను ఇక్కడ R1 ప్యూర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా రిజెక్షన్ లాంటిది ఏమైనా జరిగితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. లేదు బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ అయితే రావాలి. మార్కెట్ ఈరోజు కొంచెం టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కదా, సో సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్. సో ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై దగ్గర రివర్సల్ చూపించి, లేదంటే R1 ప్యూర్ దగ్గర రివర్సల్ చూపించింది అనుకోండి, అప్పుడు మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. లేదంటే డే హై బ్రేక్అవుట్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి ఏమైనా చూపిస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. ఇది కూడా అంతే, R1 ప్యూర్ దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యింది అనుకోండి, లైక్ ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి ఏమైనా చూపిస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. టిల్ దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్. మ్యాంగెక్స్ 61,300 కాల్ ఆప్షన్ వాచెస్ లో పెట్టుకోండి. 61,300 కాల్ ఆప్షన్. సో చెప్పాను కదా, కాల్ ఆప్షన్ మీరు సెల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, హెడ్జింగ్ మెథడ్ చెప్పాను కదా, అది ఫాలో అవ్వండి. సో ప్రెసెంట్ అయితే 45 క్వాంటిటీస్ సెల్ చేస్తున్నాను. 60 క్వాంటిటీస్ ఫస్ట్ బై చేసి ఆ తర్వాత 45 క్వాంటిటీస్ సెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాను, రిస్క్ ఎంత అని చెప్పాను, 2,500 చెప్పాను కదా, 2,500 డివైడెడ్ బై 45, 55 పాయింట్స్ పెట్టుకోవాలి నేను. అంటే 94 దగ్గర యావరేజ్ అయింది కదా, 94.35. సో 150 ఇస్ ద స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నౌ. 150 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. స్టాప్ లాస్ 150 పెట్టుకుంటున్నాం. అన్నా ఒకసారి స్టాప్ లాస్ ఎలా పెడతారో చూపిస్తారా? స్టాప్ లాసా? సో ఇక్కడ మీరు దీన్ని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేశాను కదా, ఆర్డర్ ప్లేస్ చేసిన ఓకే. తర్వాత ఎగ్జిట్ అని ఉంటుంది కదా, ఎగ్జిట్ పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడ ట్రిగ్గర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఇవ్వాలి. రెండు సేమ్ ఇవ్వాలన్నా? రెండు సేమ్ కాదండి, గ్యాప్ ఇచ్చుకోండి, రెండింటికి ఒక 5 పాయింట్స్ డిఫరెన్స్ అని ఇవ్వండి. Hi, bro. What about buying actually? Any opportunity? Not about this. బయింగ్ సిపిఆర్ వైడ్ గా ఉంది కాబట్టి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఒకవేళ బయింగ్ చేసుకోవాలనుకుంటే ప్రెసెంట్ అట్ ది మనీ 53,900 ట్రేడ్ అవుతుంది. Mm-hmm. సో 53,000, 54,100 అలా బై చేసుకోవాలి. 54,000. 54,100 పుట్ ఆప్షన్ కానీ, లేదా 54,000 పుట్ ఆప్షన్ కానీ, లేదంటే అట్ ది మనీ తీసుకుంటే బ్యాంక్ ఎక్స్ నేను 61,400 ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే. రేంజ్ రెండింటికంటే ఒక 200-300 పాయింట్స్ రేంజ్. ఓకే ఓకే. No, I'm asking your suggestion actually. ఏంటండి ఏమంటున్నారు? No, I'm asking your suggestion actually. ఎక్స్పైరీ కదా, అది కొద్దిగా వోల్టైల్ ఎక్కువ ఉంటుంది కదా. ఎక్స్పైరీ ఇప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు అన్న ఆప్షన్ బయింగ్, ఎక్స్పైరీ రోజు వదిలేసుకుంటే బెస్ట్. ఓకే. యా, తీటా అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటుంది, ఆప్షన్ బయర్స్ ఉండదు. వోల్టాలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది కదా, ఆప్షన్ ప్రీమియమ్స్ ఫాస్ట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును. కన్సాలిడేషన్ ఉంది కదా మార్కెట్ చాలాసేపు నుంచి. ఓకే గైస్, ట్రేడ్ నా సైడ్ పోతుంది కాబట్టి నేను ఇంకొక 15 క్వాంటిటీస్ యాడ్ చేశాను. టోటల్ 60 క్వాంటిటీస్ తీసుకున్నాను. దీన్ని పిరామిడింగ్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నది యావరేజింగ్, అంటే లూజింగ్ దానికి యాడ్ చేస్తారు, దీన్ని మనం పిరామిడింగ్ అనుకుంటాం. సో ఇప్పుడు యావరేజ్ ప్రైస్ ఎంత అయింది, 90 అయింది. సో రిస్క్ అంతే, 2,500 డివైడెడ్ బై 60 అంటే ఒక 40 పాయింట్స్ పెట్టుకోవాలి. 40 ప్లస్ 90.43, 90.43. సో 132 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్.
ఇప్పుడు ఎందుకు స్టాప్ లాస్ టైప్ చేశానంటే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి అండ్ రిస్క్ పెద్దది అయిపోద్ది కాబట్టి. సో 132 ఇస్ ద స్టాప్ లాస్. 132 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. ప్రెసెంట్ అయితే ₹1000 ప్రాఫిట్ వరకు కూడా వెళ్ళింది. రిమైనింగ్ పీపుల్ మీరు అయితే యాడ్ చేసుకోరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ 150 పెట్టుకోండి. గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాం కదా, ఆ స్టాప్ లాస్ ఉంచుకోండి. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ 70 ఇచ్చాం కదా. సో ఫస్ట్ టార్గెట్ 70 అండ్ ఎంట్రీ ప్రైస్ ఏమో 100 ఇచ్చాం కదా. ఫస్ట్ టార్గెట్ తీసుకోవచ్చు స్కాల్పర్స్ ఎవరన్నా ఉంటే. బ్యాంక్ నిఫ్టీ అయితే రివర్స్ అవుతుంది అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా రివర్స్ అవుతుంది. ఈ డే హై పైన పెట్టుకుందాం స్టాప్ లాస్. డే హై పైన హిట్ అయితే మనం ఎగ్జిట్ అవుదాం. మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. టేక్ ప్రాఫిట్ మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా. సో రిస్క్ ఓన్లీ 100 పాయింట్స్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. టార్గెట్ 200 పాయింట్స్ ఉండాలి మినిమం. సో సెకండ్ క్యాండిల్ లో దగ్గరికి 204 పాయింట్స్ వస్తుంది. ఇది టార్గెట్. ఓకే, గ్రీన్ హారిజాంటల్ లైన్ ఇస్ ద టార్గెట్, రెడ్ ఇస్ ద స్టాప్ లాస్. సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. చూద్దాము, ఇది జీరోకి వెళ్తే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయితే మనకి 2500 లాస్ వస్తుంది. దట్స్ అబౌట్ టుడేస్ సెషన్. ఆఫ్టర్ దిస్ విల్ ట్రై టు క్లోజ్ ద డే. 1:1 రిస్క్ రివార్డ్కి వచ్చింది. ఈ ట్రేడ్ లో రిస్క్ 2500 పెట్టుకున్నాం కదా. సో 2500 దగ్గరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏమీ అవ్వటం లేదు. సో చెప్పాను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ సైడ్ వేస్ గా ఉన్నా సరే మనకి ఆప్షన్ సెల్లింగ్ లో ప్రాఫిట్ వస్తుందని. అదే జరుగుతుంది. మార్కెట్ ఎటువంటి మొమెంటం అయితే చూపించట్లేదు, అక్కడే ఉంది. కానీ ప్రీమియం అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే ఆప్షన్ బయింగ్ చూసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ 54,000 పుట్ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ 54,000 పుట్ ఆప్షన్ చూడండి ఎక్కడ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇందాక నుంచి కూడా 10 పాయింట్స్ డిఫరెన్సే చూపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ విన్ అవ్వడానికి అండ్ మీరు చూసుకుంటే ఎక్కువ ప్రొఫెషనల్స్ కూడా ఆప్షన్ సెల్లింగే ప్లే చేస్తారు. ఎందుకంటే మార్కెట్ టూ వేస్ గా మనం విన్ అవ్వచ్చు. మార్కెట్ మన టార్గెట్ కి వచ్చినప్పుడు విన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ సైడ్ వేస్ గా ఉన్నా విన్ అవ్వచ్చు. ఓన్లీ లాస్ ఎప్పుడు చేస్తామంటే మన స్టాప్ లాస్ కి వెళ్ళింది అనుకోండి, అప్పుడే లాస్ అవుతుంది. సో మార్కెట్ ఇప్పుడు కొంచెం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, బట్ ఒక 4-5 క్యాండిల్స్ నుంచి సైడ్ వేస్ గానే ఉంది కదా. సో అందుకు మనకి ప్రెసెంట్ 2000 గ్రీన్ లో ఉంది. సో స్టాప్ లాస్ హిట్ అవుతాం కాదు, హిట్ అయితే హిట్ అవ్వచ్చు, బట్ సైడ్ వేస్ గా ఉన్న టార్గెట్ దగ్గరికి వచ్చినా మన ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఓన్లీ డే హై బ్రేక్అవుట్ అవ్వకూడదు, అప్పుడే మనకి లాస్ అనేది రాదు. ఆప్షన్ బయింగ్ కూడా ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో ప్రీమియం ఛానల్ అప్డేట్ చేసాం కదా ఆప్షన్ బయింగ్ లెవెల్ కూడా. సో అది కూడా ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ లో అయితే 37 వరకు వెళ్ళింది. సో 3600కి అలా వచ్చింది అనుకోండి ప్రాఫిట్. అప్పుడు అప్డేట్ చేసుకుందాం స్టాప్ లాస్, ఎందుకంటే 20 ఎంఏ సపోర్ట్ ఇస్తుంది ప్రెసెంట్. ఏదైనా జరగవచ్చు. రెండు కూడా 20 ఎంఏ సపోర్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ లో బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ నిఫ్టీ కిందకి రావడానికి. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వస్తే రావచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ మరి సపోర్ట్ తీసుకుంటే కనుక మళ్ళీ మార్కెట్ అయితే పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో 3500 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాము. సో రెండు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ స్లోపింగ్ 20 ఈఎంఏ ఉంది కదా, అది కొంచెం హై ప్రాబుల్. మార్కెట్ ఎప్పుడైతే పైకి స్లోప్ అవుతుందో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ బుల్లిష్నెస్ చూపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే ఏం చేస్తున్నానంటే రిస్క్ ఇనిషియల్ గా 2500 పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు తగ్గించేస్తున్నాను. స్టాప్ లాస్ 115 పెట్టుకున్నాను. ఒక 1250 లాస్ వచ్చేలాగా పెట్టుకున్నాను. సో స్టార్టింగ్ బిగినింగ్ చెప్పాను కదా, రిస్క్ మనం ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద ప్రాఫిట్స్, ఐఎమ్ జస్ట్ వరీడ్ అబౌట్ ద రిస్క్ అని. ఆల్రెడీ 3100 3200 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి 2500 మళ్ళీ రిస్క్ చేస్తే 5500 డ్రా డౌన్ అయినట్టు, అంటే 3000 ప్రాఫిట్ పోగా 2500 లాస్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 1250 రూపీస్ కానీ 1300 కానీ లాస్ అవుతాను అంతే. సో బ్యాక్ వస్తే మళ్ళీ 100 కానీ 110 కానీ వస్తే అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో చూద్దాం. లేదు ఇక్కడ 40 పాయింట్స్ మెల్ట్ అయిపోయి జీరోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు పర్వాలేదు, మనకి ప్రాఫిట్ లోనే ఉంటాం. సో ఆల్మోస్ట్ 3500కి దగ్గరగా వచ్చింది. స్టాప్ లాస్ 3800 అలా వస్తే లైక్, లేదంటే
20 దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుందాము. లైక్ కాస్ట్ పెట్టుకుందాము. 90 దగ్గర ఉంది కదా. ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నో రిస్క్ అయితే ఇంకా 1300 ఉంది. సో 1:2 అయిపోయినట్టే. 1300 రిస్క్ ప్రకారం 3600కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది. కానీ ఇంకా వస్తాయి కదా, లైక్ ఇది సింగిల్ డిజిట్కి వెళ్తే మనకి ఇంకా రావచ్చు. సో మనం అనుకున్న దగ్గర నుంచి ఏం అవ్వటం లేదు. మార్కెట్ ఆల్మోస్ట్ మన ఎంట్రీ దగ్గరే ఉంది. కానీ ఎందుకు ప్రాఫిట్ వస్తుంది, ఎందుకు మెల్ట్ అవుతుంది అంటే పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. ఓకే. సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఎంట్రీ అక్కడే తీసుకున్నాము. ప్రెసెంట్ మార్కెట్ కూడా అక్కడే మూవ్ అవుతుంది, కానీ స్టిల్ మనం గ్రీన్ లో ఉన్నాము. సో అది అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లింగ్. అదే ఆప్షన్ బయింగ్ 54,000 పుట్ ఆప్షన్ చూడండి, ఇంకా 310 దగ్గర ఉంది. కాస్ట్ బయింగ్ ప్రైస్ దగ్గర ఉంది. సో సడన్ గా 3.5 నుంచి 2కి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతున్నట్టుంది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరగా వస్తుంది. ఇది 61,229 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. సో ఇది కొంచెం గ్యాప్ కూడా వస్తే రావచ్చు స్టాప్ లాస్. ఈ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అది హిట్ అయినా సరే మనకి కొంచెం డిఫరెన్స్ వస్తే రావచ్చు. సో ఇంకొక 50 పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక 50 పాయింట్స్ హిట్ అయితే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. 110 నుంచి 115 మధ్యలో పెట్టుకున్నాం స్టాప్ లాస్ అనేది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, నెక్స్ట్ బార్ కూడా బుల్లిష్ క్యాండిలే. సో మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. సో మీరు 100 దగ్గర తీసుకున్నారు కాబట్టి స్టాప్ లాస్ 100 పెట్టుకోండి. సో నేను కూడా ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ బ్యాంక్ ఎక్స్ పైకి వెళ్తుంది కదా. సో ఈ లెవెల్ హిట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో. సో నేను 90 పెట్టుకున్నాను స్టాప్ లాస్. నాది యావరేజ్ ప్రైస్ 90 కదా, సో 90 పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ 90 to 95 పెట్టుకున్నాను. అండ్ మీరు 100 దగ్గర తీసుకున్నారు కాబట్టి 100 పెట్టుకోవచ్చు, పర్వాలేదు. లేదు నేను మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి పైకి వెళ్ళి ఇక్కడ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి మార్కెట్ కిందకి వస్తే రావచ్చు. ఓకే. సో మార్కెట్ పైకే మూవ్ అవుతుంది. బ్యాంక్ ఎక్స్ ఈ లెవెల్ హిట్ అయిపోతుంది, స్టాప్ లాస్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా ప్రెసెంట్ స్టాప్ లాస్ అయితే కాస్ట్ పెట్టేసుకున్నాం. ఓకే. సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా ఇటువంటి ట్రేడ్స్ అయితే ఏం తీసుకోవద్దు. మాక్సిమం మహా అయితే బ్రోకరేజ్ లాస్ లేదంటే 200-300 లాస్ రావచ్చు అంతే. ఎందుకంటే హెడ్జింగ్ లాస్ ఉంది కదా, అది ఒక 100 లోపే లాస్ వస్తుంది. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి వెళ్తుంది. అండ్ నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ అని ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ నుంచి ఏమైనా సడన్ గా క్రాష్ వస్తే తప్ప ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బ్యాంక్ ఎక్స్ ఆల్రెడీ స్టాప్ లాస్ కి దగ్గరగా వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి, అది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. మీరు 100 పెట్టుకోవచ్చు. 100 హిట్ అయితే మీరు కూడా క్లోజ్ చేసుకోండి. ఓకే, డన్ ఫర్ ది డే గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో పెట్టండి, మైక్ ఆన్ చేస్తాను. ప్రాఫిట్ బ్యాక్ టు 3,500. ఇక్కడ లో అయితే ఎంతవరకు వెళ్ళింది, 32 వరకు వెళ్ళింది కదా. 31.80 వరకు వెళ్ళింది. ఆ లో బ్రేక్అవుట్ చేస్తే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఈ లెవెల్ మార్కెట్ కిందకి రావడానికి. ప్రెసెంట్ ఏమవుతుంది, మన ఎంట్రీ దగ్గర ఉంది, ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, టార్గెట్ దగ్గరికి వెళ్ళలేదు, స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళలేదు. మనం పెట్టుకున్న దగ్గర ఉంది, బట్ స్టిల్ మనం ప్రాఫిట్ లో ఉన్నాం. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ అలా ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఆప్షన్ సెల్లింగ్ ఈ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉండడం వల్లే అందరూ ఆప్షన్ సెల్లింగ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ అనేది వస్తారు. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ కావాలని చెప్పి భయపడతారు అందరూ. సో నేను 2 మెథడ్స్ చెప్పాను కదా, ఆ మెథడ్స్ ఫాలో అయితే మనకి క్యాపిటల్ తో పని ఏమి ఉండదు. ఒక లాట్ అయినా ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటేనే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని లాట్స్, 4 లాట్స్ సెల్ చేశాను కదా. యాక్చువల్ గా 5 lakhs క్యాపిటల్ కావాలి, 4.5 lakhs క్యాపిటల్ అవుతుంది. కానీ హెడ్జింగ్ కూడా చేశాం కదా, ఇక్కడ 60 క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల జస్ట్ ఓన్లీ 1.5 lakhs అయింది అంతే. ఈ 60 రూపీస్ 60 క్వాంటిటీ ఏదైతే తీసుకున్నానో దానికోసం ఓన్లీ 1.5 lakhs అయింది అంతే. సో హెడ్జింగ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ కూడా వస్తుంది ఇలాగా. సో ఇంకా చెప్పలేం మనం. బ్యాంక్ నిఫ్టీ డే హై సపోర్ట్ తీసుకుంటుంది, 20 MA సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వచ్చు. నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ దగ్గర ఉంది, హై ప్రాబిలిటీ ఛాన్సెస్. బ్రేక్అవుట్ అవ్వాలి, ప్రీవియస్ డేలో బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కిందకి వస్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ బ్యాంక్ ఎక్స్ అయితే ఈ లెవెల్ హిట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ దగ్గరగా ఉన్నాం మనము. సో చూద్దాం ఏమవుతుంది ఇది. 12:30 అప్డేట్, ప్రాఫిట్ అయితే 3,500కి వచ్చింది. సో ఏమవుతుంది ఇక్కడ చార్ట్ లో అయితే, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, మార్కెట్ అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది అంతే.
మనకి ఆల్మోస్ట్ స్టాప్ లాస్ మన ఎంట్రీ తీసుకున్న దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మన ఎంట్రీ తీసుకున్న దానిపైనే ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ప్రీమియం డీకే వల్ల మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 4000కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, జస్ట్ ప్రీమియం డీకే అంతే. ఇక్కడ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 22 వరకు వచ్చింది లో. సో 15 రూపీస్కి వస్తే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాము. ప్రెసెంట్ అయితే స్టాప్ లాస్ రిస్క్ ఏం లేదు. ఓకే, రిస్క్ లేదు, ప్రాఫిట్ లేదు. ఒకవేళ ఇక్కడ బ్యాక్ వచ్చినా 90 రూపీస్ హిట్ అయిపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే. ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఒకవేళ ఇంకొక 15 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం. బ్యాంక్ ఎక్స్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కి దగ్గరగానే ట్రేడ్ అవుతుంది. సో అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది. అండ్ 20 ఎంఏ సపోర్ట్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 ఎంఏ సపోర్ట్ ఇచ్చింది. మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది, హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ హై పైన పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ వరకు వచ్చింది. వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, బట్ ఇంకా ఒక 1000 రూపీసే కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 27 దే ట్రేడ్ అవుతుంది కదా, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాం. లైక్ 47 పెట్టుకుంటాను స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తుంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు వస్తుంది కాబట్టి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అయితే సపోర్ట్ ఎగ్జాక్ట్ గా ఈ లో దగ్గర తీసుకుంది. ఒకవేళ మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకోకపోయి ఉంటే ఇక్కడ తీసుకుంది ఎంట్రీ నేను, ఎందుకంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. బట్ ఆల్రెడీ మనం బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ తీసుకున్నాం కదా, సో దానికోసం మీకు ఎటువంటి ఎంట్రీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 1000 రూపీస్ ఉంది స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి పర్వాలేదు. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్, అది హిట్ క్లోజ్ చేస్తాను. 41 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అయితే ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది డేలో దగ్గర నుంచి. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. ఆఫ్ కోర్స్ మనకు తెలుసు బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే బ్యాంక్ ఎక్స్ కూడా పైకి వెళ్తుందని. సో స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి 2500 ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే సో చెప్తాను కదా, ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ అలాంటిది. సో ఎవరైనా స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుని ఉంటే, లైక్ 100 పెట్టుకుని ఉంటే పర్వాలేదు, 0 వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ మనకి స్టాప్ లాస్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే హిట్ అయిపోయింది కదా బ్యాంక్ ఎక్స్. సో యాక్చువల్గా అయితే మనం ఎంట్రీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాం, రిజెక్షన్ వస్తుందని. దానిపైనే ట్రేడ్ అవుతుంది, పైన ట్రేడ్ అయినా మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, స్టాప్ లాస్ ఇన్ ది సెన్స్ నాట్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్. సో అందుకే ఆప్షన్ సెల్లింగ్ విల్ బి బెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, ఆప్షన్ బయింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ ఈ రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ఏమవచ్చు అంటే ఈ లెవెల్ డే హై కదా, సో ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే అవ్వచ్చు. బట్ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్, స్వింగ్ లెవెల్. ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇస్తే నిఫ్టీ కూడా డేలో బ్రేక్ కూడా మార్కెట్ అయితే కిందకి రావచ్చు. లేదు ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది అనుకున్నా, ఆఫ్ కోర్స్ పైకి డే హై వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ టుమారో. సో చెప్పిన రూల్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మార్నింగ్ ఏదైతే మాట్లాడుకున్నామో అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకే.